నింగి ఒకటే, నేల ఒకటే, పరమాత్ముడొక్కడే, సర్వ మానవ జాతి ఒక్కటే. దళిత జాతుల బ్రతుకుల్లో వెలుగునింప ఉదయించిన భాస్కరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సమాజ స్థాపనకై కృషి చేసిన మహర్షి. ఆ మహనీయుడు అంతపోరు సలిపినప్పటికీ ఇంకా ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో అట్టడుగు జాతిపై అత్యాచారాలు కనిపిస్తూనే ఉన్నాయి. వారి ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्मन्मोचनिस्सेदसादनम् ॐ महागणाधिपतये नमः। अस्य श्रीरुद्राक्षाय प्रश्नमहामन्त्रस्य अघोर ऋषिः ధర్మకర్త రామశాస్త్రి గారు ఈ వేళప్పుడు దైవ దర్శనార్థం ఈ దారి వెంట వస్తారని తెలిసి కూడా ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు. రాగధవలారా వెళ్ళండి. ఇక రండి రామశాస్త్రి గారు. పోసేమా, ఓ పోసేమా, ఏందిరా ఇవాళ శివయ్య గుడి కాడ ఎంత సంబరం జరిగిపోతుంది. గుడంతా కలకల మెరిసిపోతుంది. ఆ గుళ్ళో ఉన్న శివయ్య ఎంత మెరిసిపోతాడో. ఆ శివయ్యను చూసే భాగ్యం మనకెక్కడిదిరా. ఏ జన్మల ఏ పాపం చేసినావు, ఈ జన్మల ఈ బతుకు బతుకుతానవురా. గాదేందే పోసమా గట్లంటావు? దేవుడికి మొగటోళ్ళు పూజ చేసేటోళ్ళు మనుషులు కాదా? మన ఆళ్ళ లెక్క మనం మనుషులంగామా? మన కాళ్ళు లెక్క లేవా, చీమనెత్తులు లేదా? వారి దుర్గా, మనం అంటారా అన్నోళ్ళంరా. మనల్ని ముట్టుకున్నోళ్ళు ముట్టుడైపోయి మైల పడతారా. వాళ్ళని ముట్టుకున్నందుకు మనకు పాపం తగులుద్దిరా. అట్లా మాట్లాడకురా, ఆ శివయ్య కళ్ళు పోగొడతాడు. ఏందో ఏమోనే పోచేమా, దుక్కి దున్ని మొక్క పెట్టి రెక్కలన్నరయంగా పంట పండితే తయారైన పంటకు ముట్టు లేదండి. పసలగాసి గడ్డేసి మనం విండితే వచ్చిన పాలకు ముట్టు లేదండి. గిదెట్టనే గిట్లా పాలు విండుకొని పొదును కోసే ప్రపంచం ఎప్పుడు మునిగిపోద్దో ఏమో. అనాదిగా సాగుతున్న ఘోరమైన మానుషం ఇది మానవతా పునాదులను పెకిలించిన రాక్షసం. ఎవరు నిర్ణయించారీ వర్ణాలని, ఎవరు ఎవరికి చారీ అధికారాన్ని? కులమతాల విషకోరలు కాటేసిన సమాజాన, కులమతాల విషకోరలు కాటేసిన సమాజాన నోరుండి మెదపలేని బలి పశువులు బడుగువారు. ఎవరు నిర్ణయించారీ వర్ణాలని, ఎవరు ఎవరికిచ్చారీ అధికారాన్ని?
చదివారని నాలుకలే కోశారు, వేదాలను విన్న చెవులు సీసంతో నింపారు. ఉమ్మి తొట్టి మెడను గట్టి చీపురునే మొలకు జుట్టి, ఉమ్మి తొట్టి మెడను గట్టి చీపురునే మొలకు జుట్టి హీనంగా చూశారు. మానవతని మరిచారు. ఎవరు నిర్ణయించారీ వర్ణాలని, ఎవరు ఎవరికిచ్చారీ అధికారాన్ని? పంటరాని వారని తరిమి తరిమి కొట్టారు, అడుగడుగున అహంకార జ్వాలలు రగిలించారు. పంచారా ఎన్నడైనా సోదర ప్రేమామృతాన్ని, పంచారా ఎన్నడైన సోదర ప్రేమామృతాన్ని పంచములని ముద్ర వేసి దూరంగా ఉంచారు. ఎవరు నిర్ణయించారీ వర్ణాలని, ఎవరు ఎవరికిచ్చారీ అధికారాన్ని? మనుధర్మ శాస్త్రాన పేర్కొన్న వర్ణాలు మానవాభ్యుదయానికి అవరోధములు కాగా, ప్రతి గుండె ప్రతి ఘటనలా వాద్రవించాలి, ప్రతి బతుకులో కొత్త సూర్యుడు దయించాలి. పొలం కాడికి పోతున్నావే? ఏంద్రా ముత్తిగా గద్దెనేమో అదే పనిగా చూస్తాను, గన్లేమన్నా దానం గిట్ట కనబడుతుందా ఏంది? అది కాదే రాజన్న, ఎప్పుడు చూసినా ఈ గద్దె మీద షావుకారులు, దొరలు, సర్పంచులు, పూజారులు తప్ప మనల్ని కూర్చొనియరు. మరి ఈ గద్దె మీద మనం కూర్చుంటే ఏమైతే? ఓర్ని గదా సంగతి నేనేందో అనుకున్నా. ఒక్క పారైతే ఆ గద్దె మీద కూర్చొని చూడరాదు, ఈపు విమానం మూత మోగిస్తారు. అవ్వా ఏటైతే అటైది ఇలా ఊకొని వస్తాయి గద్దె మీద. ఒరే దొంగ కడతా, నీకెంత మొదలెక్కిందిరా? బాబు కరణం పరిగెత్తి వాడిని పట్టుకోవయా. సత్తినిలో అమ్మ వీడు పరుగు పాడుగాను.
దొరకకుండా పోయాడు కదయ్యా దరిద్రపు దొంగగాడిద. అయ్యా, సర్పంచ్ గిరి నిలుపుకోవడం కోసం ఎలక్షన్లలో వాళ్ళతో పూసుకు తిరిగారుగా, అదిగో అది ఇక్కడ దాకా వచ్చింది. సర్లేవయ్యా, సందు దొరికితే చాలు, అందుకుంటావు దండకం. నమస్కారం రామశాస్త్రి గారు. రండి రండి, కూర్చోండి. అయ్యా రామశాస్త్రి గారు, మీకు జంజం ఉంది, నాకు జంజం ఉంది. మన ఇద్దరి ఆచార వ్యవహారాలు కూడా ఒక్కటే. మరి అలాంటప్పుడు నేను మీ పక్కన ఎందుకు కూతోకు? గుళ్ళో ఉంచి మొక్కేది రాయే, కాలు కింద వేసి తొక్కేది రాయే. స్థలాన్ని బట్టి దాని ప్రాముఖ్యత మారుతుంది కరణం. ఎందుకయ్యా కారణం? తగుదునమ్మా అని అన్నిట్లోనూ తలదూస్తావు. నువ్వెంత ఇదైతే మాత్రం ఆయన ఒళ్ళో కూర్చుంటావా? అలా కూర్చో. ఇంతకీ చందాల విషయం ఎక్కడ దాకా వచ్చింది? అయ్యా, సగం దాకా వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కరిని అడగలేక చస్తున్నావయ్యా. శాస్త్రి గారు, ఇంతకీ గుడెక్కడ కడదామంటారు? ఎక్కడేమిటండి, మన ఊరికి ఉత్తరాన బోడరాయి పక్కన ఎకరం భూమి ఖాళీగా ఉందిగా, అక్కడ గుడి కట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగాగు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటుందన్నావంటే నాకేదో టెండర్ పెడుతున్నావన్నమాటే. అమ్మమ్మమ్మ, అది కాదండి, పక్కనే ఏరు కూడా ఉంది కదా, నీళ్లకు సౌకర్యంగా ఉంటుంది కదా. అవును, బోడరాయి పక్కనున్న ఎకరం భూమి అరిజనుల ఇళ్ల కోసం కేటాయించాం కదా. వాళ్ళు ఏమన్నా కష్టపడి సంపాదించారా ఏమిటి ఆ స్థలాన్ని? అక్కడ కాకపోతే మరో చోట కట్టుకుంటారులేండి. కారణం, ఇంతకీ నువ్వు ఎసరు పెట్టేది ఆ అరిజనుల ఇళ్ల స్థలానిక లేక నా సర్పంచ్ గిరిక? అమ్మమ్మమ్మ, నువ్వు నోర్మై. మీరు చెప్పండి శాస్త్రి గారు. పంచములు తిరిగిన ఆ ప్రదేశం అపవిత్రమైంది. ఆ చోటు ఆలయ నిర్మాణానికి తగదు. అయ్యా, మిమ్మల్ని కదిలిస్తే చాలు పవిత్రం అపవిత్రం అనే మాట తప్ప ఇంకోటి రాదు కదా. పోనీ ఓ పని చేయండి. చెప్పండి. మా ఇంటెనకాల ఎకరం జాగా ఖాళీగానే ఉంది కదా. ఉంది. ఉందా ఇంకెక్కడికైనా పోయిందా? రామరామ, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతానటండి. తప్పు తప్పు. నిన్ను నమ్మినోడవాడు ఏమో. శాస్త్రి గారు, అక్కడైతే నడి ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది. ఊరు ప్రజలందరికీ అమ్మవారి సేవ చేయడానికి అనుకూలంగానూ ఉంటుంది. ఆ స్థలానికి ఇప్పుడు పలుకుతున్న రేటు కంటే కొంత తగ్గించి ఇస్తాను కాబట్టి ఆ లోకమాతకు నేను సేవ చేసిన వాడిని అవుతాను. ఏమంటావు కరణం? అయ్యయ్యో, ఇంటి వెనకాల పెరడు స్థలం ఏం పవిత్రమండి. అక్కడ మీ పాలేరు వాళ్ళు తిరిగి తిరిగి చివరికి ఇది కూడా. సర్పంచ్ గారు, అన్ని విధాలా మీరు చెప్పిన చోటే చాలా బాగుంది. అక్కడే ఆలయ నిర్మాణం చేద్దాం. మీ పనులు మీరు చూడండి, నేను వస్తాను మరి. అపవిత్రం అపవిత్రం. పదవయ్యా. తరతరాల పురాణం ఇది దేశపు చీకటి కోణం. తరతరాల పురాణం ఇది దేశపు చీకటి కోణం. కన్నీటి గాధరా ఇది బడుగు జీవుల బాధరా. కన్నీటి గాధరా ఇది బడుగు జీవుల బాధరా. తరతరాల పురాణం ఇది దేశపు చీకటి కోణం. తరతరాల పురాణం ఇది దేశపు చీకటి కోణం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదాగ్రే సర్వవేదాస్య తులసీ త్వాం నమామి. కుందేందు తుషారహార ధవళాం
శుభ్రవస్త్రాన్విత రామయ్య పావని బాగున్నావా? బాగున్నాను మావయ్య. అమ్మా మావయ్య వచ్చాడే. నమస్కారం బావగారు. మావయ్య ఏరా బాగున్నావా? అమ్మకుంట్లో ఎలా ఉంది? బాగుందక్కయ్య. పరీక్షలు బాగా రాసావా? ఓ ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. వస్తున్నట్టు ఓ ఉత్తరం రాస్తే బస్ స్టాండ్ కి బండి పంపించేవాడిని కదరా. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చాను. అయినా నేను నడిచి రాలేదు బావగారు. మీ ఊరి వాళ్ళదే బండి వస్తుంటే అందులో వచ్చాను. ఏమో అనుకున్నాను కనుక బావగారంటే ఈ ఊళ్ళో అందరికీ భక్తి గౌరవం ఉన్నాయి. అతను ఎవరో పాపం సర్పంచ్ గారు పాలేరు. దుర్గయ్యట. నేను ఫలానా అని చెప్పేసరికి బండాపి గబగబా నా లగేజ్ అంతా బండ్లో వేసుకుని పళ్ళో తెచ్చి నేను ఎంత వద్దన్నా వినకుండా తినిపించి మరెక్కించుకొచ్చాడు. ఆగక్కడ ఆమని ఆ పళ్ళను బయటపడే. ఆమని వాడి పెట్టె తెచ్చి బయటపడే. ఏమండి ఏమిటండి మీ అర్థం లేని ఆవేశం? ఇంతకాలానికి మనల్ని అందరినీ చూడాలని అంత దూరం నుండి ఎంతో ప్రేమగా వస్తే వాడికి మీరు చేస్తున్న మర్యాద ఇదా? సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించేవాడెవడైనా సరే నా ఇంట్లో ఇదే మర్యాద జరుగుతుంది. అలాంటి పని వాడు ఇప్పుడు ఏం చేశాడని? వాడొక పంచముడితో కలిసి ప్రయాణం చేసి వచ్చాడు. పైగా వాడిచ్చిన పళ్ళు పలహారాలు స్వీకరించాడు. అంతకంటే ఏం కావాలి? బండి ఖాళీగా వస్తుంది కదా అని అందులో వచ్చాను. మీ బావమరిదని తెలిసి ఎంతో ప్రేమతో ఆప్యాయంగా అతను ఇస్తున్న వాటిని వద్దనలేకపోయాను. అది తప్పంటారా బావగారు? సాంప్రదాయాన్ని మర్చిపోయి అంటూ సొంటూ నియమనిష్టలను పాటించకుండా గంగిరెద్దుల పట్నాల్లో చదివే మీలాంటి వాళ్ళకేం తెలుస్తారా మన ఆచార వ్యవహారాల విలువలు? వాడేదో తెలియక చేశాడు. ఈసారికి వాడిని క్షమించండి. అడగరా? నేను చేసింది మీ దృష్టిలో తప్పైతే నన్ను క్షమించండి బావగారు. తను చేసిన పని ఒప్పేనని వాడి దృష్టిలో ఉన్నప్పుడు నేను క్షమించి మాత్రం ప్రయోజనమేమిటి సావిత్రి? ఇంతకీ వాడిని ఇప్పుడు ఏం చేయమంటారండి? వాడిని తిరిగి వాడి ఊరు వెళ్ళిపోమంటున్నాను. జీవ ప్రాయశ్చిత్తం చేసుకుందే వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోనీ ఆ పని ఏదో ఇక్కడే చేస్తే పోతుందిగా. అంటే పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ రామశాస్త్రి బావమరిది బ్రాహ్మణాచార మాంఛముడని ఊళ్ళో నలుగురు అనుకోవాలా? ఊరు నుంచి వచ్చిన వాడిని వాకిట్లో నుంచే తిప్పి పంపించేస్తే మాత్రం అనుకోరటండి ఆ నలుగురు. సావిత్రి, అక్కయ్య, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండి బావగారి మనసు కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని అందరినీ చూడాలనుకున్నాను, చూశాను. వస్తాను. వస్తాను బావగారు. ఒరే దొంగగాడిదా, మొన్న చావడి గద్దె మీద కూర్చోవాలని చూశావు, భూమి మీద బతకాలని ఉందా లేదా? గంత హిమ్మత్ నాకేది బాంచన్, మీ కాళ్ళకాడ బతికేటోన్ని. మరి మొన్న మేము చూసిన సంగతి ఏమిట్రా? అయ్యా మీరు సావడికి వస్తాను. ఇంతనే చెట్టు మీద నుంచి ఓ పిట్ట గద్ద మీద ఎరిగింది బాంచన్. గది మీకు అంటుద్దని నా దోతో తుడపోతా అంటే గంతల్నే మీరు వచ్చిండ్రు. భయపడురికిన బాంచన్. పరిగెత్తి మంచి పని చేశావు, లేకపోతే ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఒరేయ్, వీడితో వెళ్ళి రంగిని తీసుకురారా. గట్లనే దూరా. జానకి, 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 జానకి. అబ్బబ్బబ్బబ్బా ఏమిటండి, ఎందుకలా ఇల్లెగిరిపోయేలా అరుస్తారు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఏమిటో ఇవాళ శ్రీమతి గారు మంచి కోపంలో ఉన్నట్టున్నారు. ఇంతకీ విషయం ఏమిటో? మీ పుత్రరత్నం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది, చదివారా? ఉత్తరంలోని విషయాలు నువ్వు చెబితే వినడం తప్ప చదివే అలవాటు నాకెక్కడిది? చెప్పు, వింటాను. మీరు వాడికి అతి చనువిచ్చి చెడగొడుతున్నారు. రేపు ఏది ఎటుపోయి ఎటొచ్చినా బాధపడాల్సింది మనమేనని గుర్తుంచుకోండి. ఇంతకీ వాడు ఉత్తరంలో ఏం రాశాడో చెప్పకుండా నా మీద ఈ దూకుడేమిటో? ఇంకా ఏముంటుంది, మళ్ళీ డబ్బు పంపించమని రాశాడు. ఓ సంతేగా, పంపిస్తే పోలా? ఎందుకు పోదు? అడిగినప్పుడల్లా ఇలాగే పంపిస్తూ పోతూ ఉంటే చివరికి వాడేమైపోతాడన్నదే నా భయం. ఏదో కుర్రాడు, పైగా పట్నంలో చదువుకుంటున్నాడు. వాడికి ఆ మాత్రం ఖర్చుండవా ఏమిటి? అదీగాక వాడు సర్పంచ్ కొడుకు కదటోయ్. సీరడబ్బి ఓ కొబ్బరికాయ. సౌకర్య సరుకులు ఇవా? నీ గాక మరి ఎవరికిద్దరే మళ్ళీ పాడోళ్ళు ఊరు వేయరు. జరగ్గి నెలతో పెట్టిపోయే మీ గిన్నెలు నేను ముట్టచ్చునా? ఎవరు చూడప్పుడు ఏం చేసినా ఏం కాకపోయే.
షావుకారి, ఓ షావుకారి, ఏడవేయండబ్బా. గిన్నె లెక్క లేవు కదా సౌకారి. నీ చూపితురా రా, నీ చూపితురా షావుకారి, 2 జంపర్ బీడి కట్టాలి. పతన బారా. అంజయ్య గారు 35 రూపాయలు, రామస్వామి 100 రూపాయలు, కృష్ణస్వామి 42 రూపాయలు, వెంకట స్వామి ఏమే కాంతం, నా పై పంచ పట్రా, సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి, ఈ రోజైనా త్వరగా వస్తారా లేక అక్కడే ఉంటారా? కరణం పదవి పోయినా అస్తమానం ఆ సర్పంచ్తో తిరుగుతూ ఇల్లే మర్చిపోతున్నారు. అసలు నేను ఒక దాన్ని మీకు గుర్తున్నానా? అదేమిటే, ఇంతవరకు బాగానే ఉన్నావు కదనే. నేను బాగానే ఉన్నాను, మీరే బాగలేరు. పెళ్ళై 3 ఏళ్ళైంది, ఇంతవరకు నా కడుపు పండలేదు. అబ్బా అలా గట్టిగా అరవబాకే, నా పరువు పోతుంది. ఆ సర్లేండి, మీతో సంసారం చేసి పిల్లలు పుట్టలేదని మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలిపోయినప్పుడే పోయింది మీ పరువు. నమస్కారం కరుణం గారు. ఏంది మీ ఆడలు కోపంలో ఉంటున్నారు? ఏమీ లేదయ్యా, అస్తమానం మందులు మింగు మింగు అని నా ప్రాణాలు తోడేస్తుంది. పడుచు పిల్లం కదండి, అందులోనూ 2వ పిల్ల. 2వ పెళ్లి ఏంటయ్యా, అవసరమైతే 3వ పెళ్లి కూడా చేసుకుంటాను. చేసుకునేవాడిని నేను, భరించేవాడిని నేను. మధ్యన నీకేంటి బాధ? చేసుకోండి. 3వ పెళ్లి కాకపోతే రోజుకు పెళ్లి చేసుకోండి. ఇంకా మందులు మింగుండ్రి. ఎన్ని మందులను బింగనా బొందా? మింగిన మందుల బలవత ఇంకొకడ ఖర్చు అయితే అంటే ఈడ ప్రయోజనం ఎంత కనబడితే కరణం గారు. అబ్బా శెట్టి, సందర్భం చూసి మాట్లాడవయ్యా. అది విందంటే నా మెడకు ఉరే. ఓ శెట్టిగారా, ఏమిటి మా వారేదో ఊరిగిరి అంటున్నారు? అబ్బబ్బ, ఉరి కాదే, ఎరువు ఎరువు. ఆ కలుపు తీసిన పొలానికి ఏ ఎరువు వెయ్యమంటారని అడుగుతుంటేను. అయ్యో అయ్యింది, అడక్కడక్క మావాన్ని అడిగారు ఎదిగిన పొలానికి ఎరువు గురించి. అయ్యా శెట్టి గారు, కడుపు నిండా పిల్లలు కన్నారు, సంతానం కలగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి మా వారికి. ఇంతకు మీరు ఏ దిక్కు తలపెట్టి పండుకుంటారు? పడమర వైపు. చిచి చిచి చి. పడమర దిక్కు పంది కూడా పండుకోరు. తూర్పు దిక్కు పండుకోరు, తుమ్ముకొకరు పుట్టుకొస్తారు. ఏమండి విన్నారటండి? వింటున్నా ఉన్నానులే, మొదలు వస్తుంది. చిచి, పదవే శెట్టి, నీ ఎరువుల సంగతి ఆ పొలం దగ్గర మాట్లాడుకుందాం. అమ్మా పావని, కాసింత మంచి తీర్థం పట్టరా అమ్మా. మీ తమ్ముడు ఉత్తరం రాశాడండి. ఏమంటున్నాడేమిటి మీ ముద్దుల మరిది గారు? పూజ్యులైన అన్నగారికి నమస్కారం. నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను, మీరు కూడా క్షేమమని తలుస్తాను. సరి అయిన ఇల్లు దొరక్క అవస్థపడుతున్న నాకు మా కాలేజీ ప్రిన్సిపాల్ జనార్దన్ గారు వారి అవుట్ హౌస్ ఇచ్చి ఆదరించారు. నా బాగోగుల గురించి బెంగపెట్టుకోవద్దని వదిలికు చెప్పండి. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంపై పరిశోధన చేసినందుకు గాను వచ్చే గురువారం రోజున నాకు డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. ఆ సందర్భంగా జరిగే అభినందన సభకు నన్ను దీవించడానికి పిల్లల్ని తీసుకుని వదినా మీరు ఆ రోజున ఇక్కడకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎదురు చూస్తూ మీ తమ్ముడు భాస్కర శాస్త్రి. ఛీ, భ్రష్టత్వం భ్రష్టత్వం. అదేమిటండి, అతను ప్రయోజకుడవుతున్నందుకు సంతోషించాల్సింది పోయి అలా విసుక్కుంటారేమిటి? విసుక్కోక వీడు చేసిన పనికి ఊయలెక్కించి వింజామరలు విసరమంటావా? నికృష్ట పని చేసిన వెధవకి ఏదో ఘనకార్యం సాధించిన వాడిలాగా నా దీవెళ్ళు కూడా కావాలట. అంత కర్కశంగా మాట్లాడకండి. తనకు సత్కారం జరుగుతున్న సమయంలో అయిన వాళ్ళుగా మనం పక్కనుండాలనుకున్నాడు. అయినా సాటి మనిషిని మనిషిగా గుర్తించలేని మీ మూఢ సంప్రదాయాలకు అతను చేసింది నికృష్ట పనిగానే కనబడుతుందిలేండి. వర్ణాశ్రమ ధర్మ వ్యతిరేకి, మనుధర్మ శాస్త్రాన్ని మంటల్లో మసి చేసిన వాడిపై పరిశోధన చేశాట. ఏ ఇంతకంటే వేరే వాళ్ళెవరూ దొరకలేదా వీడి పరిశోధనకి? బావుందండి. చదువుల్లో ఎదిగి డాక్టరేట్ పొందాలనుకునే వాళ్ళు వాళ్ళకిష్టమైన విషయాల్లో పరిశోధనలు జరుపుతారు. అంత మాత్రానికి ఏదో కొంప మునిగిపోయిందనుకుంటే ఎలా? అదిగో అదేనే నా భయం అంతా. ఈనాడు వాడికి ఇష్టమైంది కదా అని ఆయన జీవితంపై పరిశోధన జరిపాడు. రేపు ఆయన ఆశయాలకు అంకితమైపోయి అట్టడుగు బడుగు వర్గాలని బాగు చేస్తానని కంకణం కట్టుకొని వాడి జీవితాన్నే బలి చేస్తానంటే ఏమండి,
సంకల్ప శక్తి గల మీరు అలాంటి మాట మాట్లాడకండి. పైన తథాస్తు దేవతలుంటారు. అయినా ఎప్పుడో ఏదో జరగబోతుందని ఊహించుకుని ఎందుకండి అలా మనసు పాడు చేసుకుంటారు? భాస్కర్ మీ తమ్ముడండి. అతను ఎప్పుడూ అలా చేయడు. ఆ నమ్మకం నాకుంది. చూడు సావిత్రి, వాడు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి మాటలతో మభ్యపెట్టి వాడిని ఊరు దాటించావు. ఇప్పుడు ఉద్యోగం పేరిట ఊరూరా తిరుగుతూ బ్రాహ్మణాచార వ్యవహారాలను మంట కలిపితే వాడు నా గడప తొక్కలేడనే విషయం మాత్రం మర్చిపో. ఆహుతులకు స్వాగతం. దళిత జాతుల వైతాళికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరంలోనే ఆ మహానుభావుని జీవితంపై పరిశోధన జరిపినందుకు డాక్టరేట్ బిరుదుచే గౌరవింపబడిన శ్రీ భాస్కర శాస్త్రి గారు నేను ప్రిన్సిపాల్గా ఉన్న కాలేజీలోనే లెక్చరర్ కావడం నాకెంతో గర్వకారణం. సహోద్యోగిని సత్కరించుకోవడం మా కర్తవ్యంగా ఈ చిన్న అభినందన సభను ఏర్పాటు చేశాం. ఈనాటి సభకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కుమారి డాక్టర్ రజని భాస్కర్ గారిని సభకు పరిచయం చేస్తారు. సభకు నమస్కారం. భాస్కర్ గారిని పరిచయం చేయడం అంటే సూర్యునికి అద్దం పట్టడమే అవుతుంది. అంబేద్కర్ మహాశయుని నిరంతర పోరాట ఫలితంగా లభించిన రిజర్వేషన్ సౌకర్యంతో లబ్ధిని పొంది ఉన్నత స్థాయికి చేరి తోటి వాళ్ల ఉన్నతి గురించి పట్టించుకొని వాళ్ళున్న ఈ సమాజంలో సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పట్టింపులకు అతీతంగా బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్న నిష్కళంక వ్యక్తి శ్రీ భాస్కర శాస్త్రి గారు. పరిశోధనా కాలంలో వారి ఏకాగ్రత, పట్టుదల నన్నెంతో ప్రభావితం చేసింది. శాస్త్రుల కుటుంబంలో పుట్టిన భాస్కర శాస్త్రి గారు పేరనేది మనిషిని గుర్తించడానికే కాని కులాన్ని గుర్తించడానికి కాదని, మనుషులందరూ ఇలా కులాల పేర్లతో పిలుచుకున్నంత కాలం మనలోని ఈ కులమత భేదాలు పోవని, కేవలం భాస్కర్ గా మిగిలిపోయి తన సహజ ప్రకాశాన్ని చాటుకున్న వారిని సభకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్య అతిథి గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారు భాస్కర్ గారిని శాల్వాతో సత్కరిస్తారు. అనంతరం భాస్కర్ గారు తమ సందేశాన్ని అందిస్తారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్ శాస్త్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రసజ్ఞులైన ఆహుతులకు నమస్సులు. నేను పొందుతున్న ఈనాటి ఈ గౌరవానికి కారకులు, నా పరిశోధనకు ప్రేరణ కల్పించిన సహృదయులు, మా కాలేజీ ప్రిన్సిపాల్ గారైన జనార్దన్ గారికి, వారి కుమార్తె కుమారి డాక్టర్ రజనీ గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం మహాద్భుతాన్ని సాధిస్తున్న రోజులివి. వేరొక పక్క అంటరానితనం, మతమౌఢ్యం జాతిని పట్టి పీడిస్తున్న రోజులు ఇవే. రమారమి 2500 ఏళ్లుగా మన జాతిలో కొందరిని విడగొట్టి పంచముల పేర ఘోరమైన హింసాకాండకు బలి చేస్తూ వచ్చారు. అస్పృశ్యులకు బడి గుడి నిషేధించి, వేదాలను చదవరాదని ఆంక్ష విధించి, మగవాడికి మూరెడు గోచి, ఆడదానికి బారెడు చీర మించరాదని అవమానించినా, హింసించినా, ఆఖరికి హత్య చేసినా ఎదురాడకూడదనే నిర్బంధాలు విధించారు. బ్రహ్మనాయుడు, తుకారాం, రామానుజుల్లాంటి అభ్యుదయ భావాలు గల సంఘ సంస్కర్తలు కొందరు ఆ దారుణ మారణ కాండకు గుండెలు కరిగి వర్ణ వ్యవస్థపై తిరగబడ్డా ప్రయోజనం లేకపోయింది. కానీ మన దేశంలో గల కోటాను కోట్ల అస్పృశ్యులను సంఘటితపరిచి తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తున్న నికృష్టపు జీవితాన్ని సమాజం దృష్టికి తెచ్చి వాళ్లకు అస్పృశ్యత నుండి విముక్తి కలిగించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి ఆశయాలకు పరిపూర్ణత చేకూర్చడానికి నా జీవితాన్ని అంకితం చేయాలనే దృఢ నిశ్చయంతో వారి జీవితంపై అధ్యయనం చేశాను. అందుకు ఈ రోజున నాకు డాక్టరేట్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ ఇంత పోరు సల్పిన తర్వాత కూడా అట్టడుగు బడుగు వర్గాల వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయి? ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ వేదభూమిలో పుట్టినందుకు వాళ్ళకు మిగిలింది ఆవేదన. మనకు స్వరాజ్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ జీవితాలు మాత్రం అక్కడే ఉన్నాయి. వారు మనతో సమానంగా ఎప్పుడు వస్తారు? వాళ్ళ జీవితాలకు వెలుగెప్పుడు వస్తుంది? అసలు ఈ వ్యవస్థ మారేది ఎప్పుడు? ఇలాంటి వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించాలంటే మానవాళి చైతన్యవంతం కావాలి.
మనం మసిలే సమాజం పట్ల మనమే అవగాహన పెంచుకోవాలి. వర్ణ విద్రోహ చర్యలపై ప్రపంచంలా విరుచుకుపడాలి. అప్పుడే ఒక నూతన శ్రేయో సమాజానికి నాంది ఏర్పడుతుంది. భాస్కర్, నీలోని ఆవేశం కట్టలు తెంచుకుని వాగ్ధాటిగా ప్రవహిస్తుంటే నేను కలెక్టర్ గారు ఆశ్చర్యచకితులం అయ్యాం. ఆ క్షణంలో అసలు నిజంగా మా భాస్కరేనా అనిపించిందంటే నమ్ము. అదంతా మీ అభిమానం సార్. భాస్కర్ గారు, దళితుల పట్ల మీకున్న అనురాగం, వారు పడుతున్న బాధామయ జీవితాన్ని వర్ణిస్తున్నప్పుడు మీ కంఠంలో తొణికిన బాధను వింటుంటే అంబేద్కర్ వారసుని చూస్తున్నట్టు అనిపించింది. బడుగు వర్గాల బాగు కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన ఆ మహానుభావుడితో నాకు పోలిక. అలా అనుకోవడం మీ మంచితనానికి నిదర్శనం. క్రమశిక్షణాయుతమైన నీ ఆలోచన సరళి, విమర్శనాత్మకమైన నీ ఆచరణ విధానం అన్ని విషయాల్లోనూ నిన్ను ముందుంచుతుందన్నది నిస్సందేహం. విష్ యూ ఆల్ ది బెస్ట్. గో హెడ్ మై బాయ్. అయిపోయి అంతా అయిపోయి సర్వనాశనం అయిపోయి నా ముందు ధైర్యంగా తలెత్తి మాట్లాడలేని ఈ జనం ముందు ఈ రామశాస్త్రినే తలదించుకునేలా చేశాడు అప్రాచ్. ఏమిటండి, ఏం జరిగింది? అసలు నువ్వే కారణం. ఏం జరగకూడదని ఇన్నాళ్ళు భయపడుతూ వచ్చాను, అదే జరిగింది. చూడు, సనాతన ఆచారాలకు స్వస్తి చెప్పి అనాదిగా వస్తున్న నమ్మకాలను బొమ్ము చేసి అభ్యుదయ భావాల పేరిట అంటరాని వారి కోసం పాటుపడుతూ ఆదర్శవంతంగా జీవిస్తాడట మీ ముత్తుల మరిది. అదుగో అందులో ఆయన గారి కీర్తి రంగరంగ వైభవంగా రాశారు. చూడు, మనవాడు ఇంతగా ఎదిగినందుకు సంతోషించాల్సింది పోయి తిడతారేమిటండి? మానవుడు గ్రహాంతరయానం చేస్తున్న ఈ రోజుల్లో కూడా సాంప్రదాయాల పేరుతో పట్టింపులకు పోవడం అజ్ఞానం అనిపించుకుంటుందండి. నేను నమ్ముకున్న సాంప్రదాయం ఉత్తమమైంది, అతి శక్తివంతమైంది. అది మూర్ఖులకు అజ్ఞానంగాను ప్రాజ్ఞులకు విజ్ఞానంగానూ కనపడుతుంది. చూడండి, మీరు సర్వశాస్త్రాలు చదువుకున్న పండితులు, విజ్ఞానంలో గొప్పవారు. అపారమైన విజ్ఞానాన్ని నలుగురు క్షేమానికి ఉపయోగిస్తూ నవతరానికి అండగా ఉండాలే గాని ఇలా మొండిగా అడ్డు నిలిస్తేలా చెప్పండి. అంటే వాడు చేస్తున్న తప్పులన్నీ నాకంట కట్టాలని చూస్తున్నావా? ఆత్మ సాంకర్యం ఘోరమైన నేరమని ఉద్గ్రంథాలు చెప్తున్నాయి. వర్ణ సాంకర్యం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మాలు పాటించలేని సమాజం కాష్టంతో సమానం, తెలుసా? ఏమండి, మీరు వేదాలు చదువుకున్నారు, ఉపనిషత్తులను అనర్ఘళంగా వల్లించగల సమర్థులు. పంచమ జాతికి చెందిన సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన అష్టాదశ పురాణాలను ఔపోసన పట్టారు. కానీ అదే పంచములను అంటరాని వాళ్ళంటూ సమాజం నుండి వెలివేస్తున్నారు. సూతసుతుడు వేదవ్యాసుడు వ్రాసిన భారతం మీ దృష్టిలో ఒక మహత్ గ్రంథం. బోయవాడైన వాల్మీకి విరచిత రామాయణం ఓ కమనీయ కావ్యం. బెస్తకన్య అయిన సత్యవతిని పెళ్లాడి శంతనుడు, మాదిగ కన్య అయిన అరుంధతిని పెళ్లాడి వశిష్ఠుడు ఆనాడే వర్ణ వ్యవస్థ కట్టుబాట్లను ఛేదించగా ఇంకా ఎందుకండి ఈ సనాతన సాంప్రదాయాల ఆచరణ పేరిట సమాజం నుండి మిమ్మల్ని మీరే వెలివేసుకుంటున్నారు? సావిత్రి! వేదశాస్త్రాల్లోని సునిశిత మర్మాలను ఎత్తి చూపి వేదపారంగతుడైన పండిత జగన్నాథ శాస్త్రి కూతురు అనిపించుకున్నావు. కానీ కట్టుకున్న భర్త మాటకు ఎదురాడకూడదన్న సనాతన సాంప్రదాయాన్ని మాత్రం మర్చిపోయావు సావిత్రి. పాపం. జీవిత భాగస్వామి మీద చెయ్యెత్తే సంస్కారం కలిగినటువంటి వారి అర్థాంగిని కదండి. ఆ మాత్రం మరుపు సహజం. సహధర్మచారిణి అయినందుకు నా నోరు మోయించగలరు, కానీ కాలగతిలో అతి వేగంగా మార్పు సంతరించుకుంటున్న ఈ సమాజం నోరు మోయించగలరా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదులేండి. అయినా మీకు ఇష్టం లేని విషయాల్లో తరదూర్చి మీకు కోపం తెప్పించినందుకు నన్ను క్షమించండి. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు క్షమాపణ. అయ్యా, ఆ రామశాస్త్రి ఇంట్లో లేడు. పక్క ఊళ్ళో పూజ చేయించడానికి ఎవరితోనో పోయిండంట. కారణం ఈ రామశాస్త్రి వట్టి వెర్రి బాగులోడయ్యా. ఎప్పుడు చూసినా పూజా పునస్కారం అంటూ సగం కడుపుకు తింటుంటాడు. నువ్వు చూడు, కనపడ్డ కన్నె పిల్లను గొర్రె పిల్లను ఊరికే వదలవు కదా. అయ్యా ప్రభువులు, అంతా తమరి దయ. అయినా ఏదైనా తమరి తరువాతే కదా. అంటే నువ్విప్పుడు నన్ను ఎత్తినట్ట ఎత్తేసినట్ట? అయ్యయ్యో, ప్రభువులు అపార్థం చేసుకుంటున్నారు, మన్నించాలి. సరే,
ఇంకా చందాలు ఎవరెవరివాలో ఒకసారి చూడు. అయ్యా మన లోకనాథం సావుకారు తప్ప అందరూ ఇచ్చినట్టే. ఓరి వీడి దుంప బేగా, గ్రామ సభ పెట్టినప్పుడు గుడికి చందా అందరికన్నా నేనే ముందిస్తానన్నాడు. అందరిచ్చినా వాడు ఇంకా ఇవ్వలేదా? అసలు నువ్వు వాణ్ణి మందలించావా లేదా? అయ్యా మన కోటిగాని రోజుకు 2-3 సార్లు పంపిస్తున్నాను. రేపిస్తా మాపిస్తా అని తిప్పుతున్నాడు. అయినా మనం ఇక్కడికి వచ్చే ముందు కోటిగాన్ని మళ్ళీ పంపించొచ్చాను. అయ్యా అదిగో మీ కుమారరత్నం కృష్ణ వస్తున్నాడు చూడండి. హాయ్ డాడ్. అంకుల్ అంతా క్షేమేనా? ఆ, మీ నాన్న నేను తప్ప ఊరంతా క్షేమే బాబు. అదేమిటి? అతని మాటలకేం గాని నువ్వేమిట్రా చిక్కిపోయావు? ఆరోగ్యం బాగాలేదా? ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్. ప్రయాణం చేసి బాగా అలసిపోయి వచ్చావు. హాయిగా విశ్రాంతి తీసుకపో. వెళ్ళనన్నా వెళ్ళు. అలాగే డాడీ. ఒరే దుర్గా, అయ్యా చిన్నదొర గారికి ఏం కావాలన్నా దగ్గరుండి మరీ చూసుకో. అర్థమైందా? సావదన పట్టింది బాంచ గట్లే బాంచ. ఆహా. అయ్యా సర్పంచ్ గారు, మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. మీ కుమారరత్నం ఎదిగిపోయాడు. 5 లక్షల కట్నం ఎక్కడికి పోదనుకోండి. చిచి, నిన్ను నిన్ను అమ్మో అమ్మో సచ్చాలు దేవుడు. ఎంత గుడి చెందా ఇయ్యకపోతే మాత్రం ఇలా పిలిపించి నడి బజార్లో రాళ్ళతో కొట్టడం మీకు మర్యాదగా ఉందా సర్పంచ్ గారు? అమ్మో, నిన్ను కొట్టలేదయ్యా, నా మీద కోపంతో కుక్కను కొట్టాడు. అది నీకొచ్చి తగిలింది. సరే గాని లోకనాథం, నీ సంస్కారం ఏం బాగోలేదయ్యా. అమ్మమ్మమ్మ సర్పంచ్ గారు, మీ మాట నేను ఎప్పుడైనా తిరస్కారం చేశానా? అసలు సంగతి ఏడో చెప్పండి. సంగతే నీకు తెలియదంటావు. అమ్మతోడు సర్పంచ్ గారు, ఈయన మాటలు నమ్మొద్దు పంచ. చూడు శెట్టి, మా తాత అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని తలపెట్టినప్పుడు చందా ఇవ్వకుండా మీ తాత ఎగ్గొట్టాడు. మళ్ళీ అదే గుడి నిర్మాణాన్ని మా నాన్న ప్రారంభించినప్పుడు మీ నాన్న తప్పుకున్నాడు. అదే పని నేను చేస్తుంటే ఎగ్గొట్టాలని నువ్వు చూస్తున్నావా శెట్టి? అయ్యా మనమిద్దరం పెద్దల అడుగు జాడల్లో నడిచి వారి ఆజ్ఞలు సాగిస్తున్నాం కదా, ఇందులో గొప్పేగాని తప్పేమని చెప్పండి. అలాగా, ఇప్పుడు నేను ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను. మరి నీ సంగతి ఏమిటో? అయ్యా, ఈయన పాప పైసలు తీసుకుని గుడి కడితే ఊరి మొత్తానికే పాపం చుట్టుకుంటది. ఏంద్రో తెగ మాట్లాడుతున్నావు? మొన్న కూటికి లేవని 200 అడిగి తీసుకున్నప్పుడు పాప పైసలు అనిపించలేదా? మా ఇచ్చినవులే, నా దండగడియని తీసుకొని 120 రూపాయలు వడ్డీకి ఇచ్చినావు. అట్టికి ఇచ్చినావా? ఓవర్ని వీడి దగ్గర అంత వడ్డీ ఎలా తీసుకోబుద్దైందా శెట్టి? కారణం లోకనాథం నిన్ను మించిపోతున్నాడయ్యా. ఇదిగో శెట్టి, నీ వంతుకు 1000 రూపాయల చందా రాశా. రేపటికల్లా ఇచ్చావా సరే, లేదా ఈయన సంగతి నాకు ఇడిచిపెట్టు, నేను చూసుకుంటా. ఏంది షావుకారి, పైసలు ఇస్తావా లేదా? దూరముండ్రా, ముట్టుడైపోతా. ఏంది షావుకారి, ముట్టుడైపోతావు? మరి మా రాజుగానోళ్ళ మళ్ళీ మీ ఇంటికి మంచి నూనె కానీ వస్తే దాన్ని ఇంట్లోకి తీసుకుపోయి దాంతో మజాకాడి దాని కాళ్ళు పట్టుకున్నప్పుడు యాడికి పోయిందే ఈ ముట్టుడు? దాన్ని నేను ఒక్కనే ముట్టుకున్నానా? అయ్యా ఆ రోజు చిత్ర సభలో మీరిద్దరూ తోడు కలుకుని కింద మీద పడతంటే గెలిచిగదరిగా రాత్రి పొద్దు పోయినాక ఎవరు చూడకుండా చింతలకు రమ్మని నేను పీకాడ పెట్టింది మళ్ళీ. శెట్టి నా శెట్టి, నేను వస్తానని ముందే ఊహించి రెడీ అయ్యావన్నమాట. కర్ణం పంతులు నా కోసం ఏం తెచ్చిండ్రు? వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తేవడానికి నేనేమన్నా ఈ ఊరి సర్పంచ్ అనుకున్నావా? ఎవరు? నేను సర్పంచ్నే. సర్పంచ్ వచ్చి నువ్వు పో పంతులు, పో పట్టే.
తీయడానికి ఇంతసేపు లోపలివాడైనా ఉన్నాడా? గదేంది దొరా గట్లంటావు? సంధికాడి నుంచి సోకు చేసుకుని నీకోసమే ఎదురు చూస్తున్నా. అవ్వ వీటి మీదకి ఆలాపన లేకుండా పోయింది. ఒకటే ఊరు దొరుకుతానే. లోపల దొరికి ఎవడా నువ్వు? నువ్వు పట్టవే కరణం, నువ్వు పట్టవే కరణం. అయ్యా, ఏదో బుద్ధి గడ్డి తిన్నందుకు బాగానే ప్రాయశ్చిత్తమయ్యింది. నీకేమో మల్లితో పొందు, నాకేమో పందులతో విందు. బాగా అయ్యింది. పద పద, ఈ అవతారంలో ఎవడన్నా చూశాడంటే ఉన్న పరువు కాస్త పోతుంది. ఈ విషయం మా ఆవిడగ్గన తెలిసిందో నా పని ఉపభ్రష్టత్వం ఉపసన్యాసం అవుతుంది. సరే కాని పద. అమ్మా, అమ్మో, గ్రామ పెద్దల బుద్ధులా ఇవి. కారణం ఆ చందాల సంగతితో నువ్వే చూడు. నాకు అవతల అర్జెంట్ పనుడు గుర్తుకొచ్చింది. వస్తా. ఒరే కోటిగా, నేను అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ చందా వసూల సంగతి నువ్వే చూసుకో. వస్తా. అబ్బో, అక్కడికి వాళ్ళే పెరిగినట్టు దాన్ని నేను ఒక్కడిని ముట్టుకున్నట్టు. కోటిగా సాయంత్రం దుఃఖం కాడిగిరా, కాసింత బెల్లం పెడతా. ఓర్ని అవ్వా, గా రాజుగానోళ్ళ మళ్ళీ పేరు తీయంగానే ఆడు పోయిండు, ఈడు పోయిండు, ఈడు పోయిండు. అంటే మళ్ళీని ముగ్గురు వీళ్ళను కాట్లేసి కాలేయ్యా. ఒకడేమో ఊరినేలే రాజు, ఇంకొకడేమో ఊరు లెక్కలు చేసే మంత్రి, మరొకడేమో ఊరిని దోసుకుని దొరలెక్క తిరిగే షావుకారి. ఊరికి పెద్దలట పెద్దలు, పీతిరి గద్దలు. థూ! ఈ అయ్యి చదువుకొని పట్నం పోయిండు. ఊరు చల్లంగా ఉంది. మళ్ళీ వచ్చిండు. ఎవరు కొంప మీదకి తెత్తడో ఏమో అని కానిండే. నేను పెండెత్తుతుంటే చిన్నదో నా మీద చెయ్యేసిండన్నా. ఇడిపించుకొస్తుంటే నా వెంట పడ్డాడన్నా. మా చెల్లెజోలి ఇవ్వకూడదు. 10 దినాలలో దాన్ని లగ్గం పెట్టుకోద్దురా. తరతరాల పురాణం ఇది, ఈ దేశపు చీకటి కోణం. ఎండవానల ఎండినాని మోడు వారిన కన్నె బతుకులు. ఎండవా
ఎండినాని మోడు వారిన కన్నె బతుకులు కామాంధుల కామకేళిలో నలిగిపోయిన లతలురా కామాంధుల కామకేళిలో నలిగిపోయిన లతలురా తరతరాల పురాణం ఇది ఈ దేశపు చీకటి కోణం భాస్కర్ గారు భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ రండి. ఈ న్యూస్ చదివారా? మీ గ్రామంలో ఓ హరిజన యువతిపై అగ్రవర్ణాల వ్యక్తి అత్యాచారం అట. చదివాను. కళ్ళ ముందు అంత ఘోరం జరుగుతున్నా గూడెం జనంలో ఏ ఒక్కరూ ఎదించకపోవడం చిత్రంగా ఉంది. పుట్టింది మొదలు పట్టణాల్లో పెరుగుతున్న మీకు చిత్రంగానే ఉంటుంది రజని గారు. కానీ వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతపు పునాదుల మీద నిర్మింపబడ్డ ఈ సమాజంలో కొందరు స్వార్థపరులు తమ పనులకు బడుగు వర్గాల వారు ఎదురు తిరగకుండా సాంప్రదాయం పేరుతో భయపెట్టి వాళ్ళని అణగదొక్కుతున్నారు. మరి ఇలాంటి సమాజం మారేది ఇప్పుడు. మనలాంటి వాళ్ళు నడుం కట్టి సమాజంలో పేరుకుపోయి కరుడు కట్టిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జనాన్ని ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు. అంతవరకు ఈ ఘోరాన్ని చూస్తూ సహించాల్సిందేనా? లేదు, సామాన్య జనుల జీవితాల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ మార్గదర్శి ఆశయాలను అనుసరిస్తూ పోరుకు సిద్ధమవుదాం. గూడెంలో రంగికి జరిగిన అన్యాయానికి ఏం చర్య తీసుకోబోతున్నాడో కలెక్టర్ గారిని కనుక్కుందాం. పదండి. ఉదనస్థ పనులు చేసి నా పీకల వీడి తెస్తాం. ఆఫీసర్ వెళ్ళే వరకు ఈ గదిలో తగలడు. ఏమిటండి ఈ గొడవ అంతా? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, వద్దండి వాడినంత గారాబం చేయకండి అని. నా మాట విన్నారు? అబ్బబ్బబ్బబ్బ ఏమిటో నీ గోలా? ఇంత బతుకు బతికి ఇంటెనకాల తచ్చినట్టయిందని నేను ఎడుస్తుంటే. అవునులేండి, నేనేం చెప్పినా మీకు గోలగానే ఉంటుంది. పీకల దాకా వచ్చాక ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? ముందు ఆ దౌర్భాగ్యని పట్టాను తగలేండి. నువ్వు కాస్త నోరు మూస్తావు. అయ్యా, అవతల ఆఫీసర్ గారు ఆలస్యం అవుతుందని రుసరుసలాడుతున్నాడు. త్వరగా రండి. పద. ఇదిగో నువ్వు కాసేపు వాడిని బయటకు రాకుండా చూడు. అబ్బబ్బా, ఈ తండ్రి కొడుకుల మధ్య వేయలేక నేను చేస్తున్నాను. ఏమిటండి ఇది సర్పంచ్ గారు? మీ ఊళ్ళో రంగి అనే అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం జరగలేదని, అసలు ఈ విషయమే మీకు తెలియదని, కావాలంటే ఆ అన్న దుర్గయ్య చేత నిజం చెప్పిస్తానని గంటైంది. అమ్మమ్మమ్మ, అలా ఆవేశపడకండి. మనుషుల్ని పంపించాను, వస్తూనే ఉంటారు. ఏమయ్యా కారణం? ఆఫీసర్ గారికి కావాల్సిన పానీయాల ఏర్పాట్లు ఏమైనా చేసావా లేదా? నో 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 పానీ నో ఎం. పిలిపించండి ముందతని. దండాలు బాంచన్. వీడేనండి దుర్గయ్య, రంగి అన్నయ్య. ఎందుకు బాంచన్ పిలిపించండ్రు? ఏం లేదురా, మరి మీరాగండి. చూడు దుర్గయ్య, పోయిన ఆదివారం రోజున నీ చెల్లెలు రంగిపై ఈ సర్పంచ్ గారి కొడుకు అత్యాచారం చేశాడని మాకు సమాచారం అందింది. అది నిజమేనా? నిజమేనా అని వాడిని అడిగితే వాడేం చెప్తాడండి? అసలు మా ఊళ్ళో అలాంటిది ఏదైనా జరిగితేగా చెప్పడానికి. ఏరా అతను చెప్పనివ్వండి. గసొంటిది ఏం జరగలేదు బాంచన్. అడ్డం వచ్చిన నిన్ను కూడా చావుదెబ్బలు కొట్టాడట, అది కూడా నిజం కాదా? నా చెల్లెలు ఇవ్వలేం చేయలేదన్నప్పుడు కా చిన్నతరకు నేనెందుకు అడ్డం పోతా? గాయన నన్నెందుకు కొడతాడు బాంచన్? అలాగని ఇక్కడ ఒక సంతకం పెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వాడు సంతకం చేయగానే అయిపోయింది అనుకోకండి. ఈ కేసుపై నేను రాసే అభిప్రాయం మీదే అధికారుల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. వాడు మాత్రం నిజం దాస్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తానికి వాడి చేత భలేగా భలే నిజం చెప్పించారండి సర్పంచ్ గారు. అయినా సర్పంచ్ గారు, మీరింత అనుభవం పెట్టుకొని పేపర్లోకి ఎలా ఎక్కారండి? ఆఫీసర్ గారు, నాకు వచ్చిన చావల్లా మావాడితోనేనండి.
ఎద్దులా ఎదిగాడే గాని బొత్తిగా ఆలోచనే లేదు వాడికి. అయినా ఆ చేసేదేదో నలుగురు చూస్తుండగా చెయ్యాలటండి. ఏ సెట్ షాట్నో పుట్ట షాట్నో చేసి పడేస్తే ఈ గొడవ ఉండేది కాదు. ఆ గొడవ సంగతి ఇప్పుడెందుకు గాని ఈ ఆఫీసర్ గొడవ సంగతి చూసావా లేదా? ఏ గొడవ సంగతి? ఆ ఆ? 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 ఆ గొడవ సంగత? అయ్యా ఆఫీసర్ గారు, మీరు ఆ గదిలోకి వెళ్ళండి. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేస్తే కథ పరిసమాప్తం అవుతుంది. తీరుస్తా. మేము ముచ్చట తీర్చబోతే అలా తప్పకుండా తీరుస్తా. తప్పకుండా. ఏరా, గ్రామంలో చిన్న విషయమైనా నాకు తెలియకుండా చావడకెక్కదు. అలాంటిది నువ్వు పేపర్కెక్కాలనుకున్నావా? లేదు సార్, నా చెల్లెలకు జరిగిన అన్యాయం నేను ఎవరితో చెప్పుకోలేదు సార్. నా చెల్లెల మీద ఒట్టు సార్, నా చెల్లెల మీద ఒట్టు. ఇంకెప్పుడైనా ఎదురు తిరిగావో ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. వెళ్ళు, వెళ్ళి నీ చెల్లెల్ని తీసుకురా పో. కన్నీటి గాధరాయిది బడుగు జీవుల బాధరా, తరతరాల పురాణం ఇది దేశపు చీకటి కోణం. చిచి, ఇంత నీచమైన మనస్తత్వం కలవారని అనుకోలేదు. నీచమైన మనస్తత్వమా మాదే? హ్, గ్రామ పెద్దలై ఉండి నలుగురికి మంచిదారి చూపించాల్సింది పోయి మీరే ఇలాంటి భ్రష్టు పట్టిన పనులు చేస్తారా? అసలు విషయం చెప్పకుండా ఈ వాయింపు ఏమిటండి బాబు? ఏమయ్యా కారణం? ఈ మధ్య నువ్వు అలాంటి నీచమైన పని ఏమైనా చేశావా? అయ్యా, ఎప్పుడూ తమనంట పెట్టుకుని ఉండేవానే. సపరేట్ గా ఎలా చేస్తానండి? అంటే నాతో జంటగా చేశాననే కానీ ఉద్దేశం? అలా అని నేను అనలేదండి మహాప్రభు. ఆపండి మీ వేళ కూడా. ఓ అబలపై అత్యాచారం చేస్తారు. పైగా పంచమజాతి స్త్రీతో అలా ప్రవర్తించడానికి మీ వాడికి సిగ్గులేదు. అదంతా ఉత్త పుకారానని, అలాంటిది ఏమీ జరగలేదని ఎంక్వైరీ ఆఫీసర్ గారు తేల్చేశారు కదండి. నర్మై, మీరు ఎంతటి ఘనాపాటిలో నాకు బాగా తెలుసు. పైగా ఇలాంటి నికృష్ట పనులకు మద్దతు పలుకుతూ పప్పం గడుపుతూ బ్రతికే నీది ఓ బ్రతికేనా? మీతో ఇంకా ఎక్కువ మాట్లాడితే నా వాక్షొత్తే మైల పడిపోతుంది. వెళ్ళండి, వెళ్ళండి. మాకు వస్తుందయ్యా సమయం. అయ్యా సర్పంచ్ గారు, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏమిటయ్యా? తప్పు చేసింది మీ కుమారరత్నం. అతనికి మీరు తండ్రి కాబట్టి మిమ్మల్ని అన్నాడంటే బాగుంది. కానీ మధ్యలో నన్ను పట్టుకొని దుమ్ము దులుపుతాడేమిటండి? చూడు కరణం, మనిద్దరిది భార్యాభర్తల బంధం లాంటిది. నాతో అన్నింటిలోనూ పాలు పంచుకుంటున్నావు గనక ఇందులో కూడా తప్పదు మరి. హలో రజనీ గారు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అబ్బే ఏం లేదు, చల్లగాలి కోసం అలా పైకొచ్చాను. నాన్నగారు ఇంట్లో లేనట్టున్నారు. అవునండి, అర్జెంటుగా రమ్మని మావయ్య దగ్గర నుండి ఫోన్ వస్తే బాంబే వెళ్లారు. ఎప్పుడు వస్తారు? ఓ వారం రోజులు కావచ్చు. వారం రోజులు అవుతుందా? ఏ ఏమైనా అత్యవసరమైన పనా? ఈ లెటర్ మీ నాన్నగారు వచ్చాక అందజేస్తారా? పర్వాలేదు, చదవండి.
మీరు జాబ్కు రిజైన్ చేస్తున్నారా? అవును. అంత అవసరం ఏమొచ్చింది? ఈరోజు పేపర్ చూసారా మీరు? చూడండి. వాళ్లకు న్యాయం జరగాలని మనం చేసిన ప్రయత్నానికి ఫలితం ఇదా? చెల్లెలి పతనాన్ని కళ్ళారా చూసిన సొంత అన్నయ్యే ఏమీ జరగలేదని స్టేట్మెంట్ ఇవ్వడం విడ్డూరంగా ఉంది. అందులో విడ్డూరమే ఉంది. అలా ఇవ్వకపోతే ఇచ్చేలా చేస్తారు. అగ్రకులాల వాళ్ళు వాళ్ళలా ప్రాణం ఉన్న బొమ్మల్లా తయారు చేసి తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇంతటి అత్యాచారం జరుగుతున్నా వాళ్ళలో ఎలాంటి చలనం కలగదా? ఎందుకు కలగదు? వాళ్ళు అనుభవిస్తున్న అనేక బాధల్లో ఇదొకటని సరిపెట్టుకుంటారు. బానిస బ్రతుకులీడ్చడం వాళ్ళ పూర్వజన్మ పాప ఫలితమని సరిపెట్టుకుంటారే తప్ప ఎదురు తిరిగే ప్రయత్నం మాత్రం చెయ్యరు. అయితే వారి జీవితాలిలా అగ్రవర్ణాల వారి ఆగడాలకు సమిధల్లా కాలిపోవలసిందేనా? లేదు. అలా జరగకుండా ఉండడానికి ఆ అమాయక జనం మధ్యలోకి వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనుకుంటున్నాను. ఉద్యోగాన్ని వదిలేస్తే మరి మీ జీవనోపాధి? దానికొచ్చిన భయమేమీ లేదు. మీలాంటి ఆత్మీయులుండగా నా జీవనోపాధికి వచ్చిన భయమేమిటి చెప్పండి? నా బాధంతా వాళ్ళలోని మూఢత్వం, అమాయకత్వం ఎలా పోగొట్టాలా అని. అవి దూరం అవుతేనే తప్ప వారేమిటో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళలోకి వెళ్ళి ప్రయత్నిస్తేనే తప్ప అది సాధ్యం కాదు. మీరా గూడెం జనంలోకి వెళ్లి సేవ చేయడానికి సనాతనాచారాలను పాటించే మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఒకరి అంగీకారం కోసం ఆలోచించే వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేడు. తమ సమాజ నిర్మాణం జరగాలంటే ముందు బడుగు జాతి వెలుగు చూడాలి. అది సాధించడమే నా జీవిత ధ్యేయం. రియల్లీ యు ఆర్ గ్రేట్. భాస్కర్ గారు, మీరు వెళ్ళిపోయాక నేను ఒంటరిగాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మీకు తోడుగా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే మీ నాన్నగారున్నారుగా. నాన్నగారితో నాకున్న బంధం వేరు, నేను మీతో పెంచుకున్న అనుబంధం వేరు. అవును భాస్కర్ గారు, ఈ కొద్ది కాలంలో మీ మంచితనం, మీ పట్టుదల నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఎనీహౌ, ఆశయ సాధనలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 10. సరిగ్గా ఆడవే. బాబాయ్. హాయ్ అమ్మా, బాబాయ్ వచ్చాడే. ఏరా, బాగున్నావా? బాగున్నావా వదినా? బాగున్నాం బాబు. నువ్వేమిటయ్యా చిక్కిపోయి మరీ నల్లబడ్డావు? వేళకు ఫోన్ చేస్తున్నట్లేది? అంతా నీ అభిమానం వదినా. అయినా నా బాగోగుల గురించి చూసుకోవడానికి ఈ అమ్మలాంటి వదిన లేదుగా అక్కడ. మొదలెట్టా పొగడ్తలు, కదిపితే చాలు. సరే సరే, వెళ్ళి స్నానం చేసిరా, ఫోన్ చేద్దు గాని. అమ్మా పావని, బాబాయ్ స్నానానికి నీళ్ళు తోడమ్మా. అలాగేనమ్మా. అమ్మా అమ్మ, బాబాయ్కి ఈ రోజు నేను తలంటి స్నానం చేస్తానే. మమ్మీ మరి కంట్లోకి కుంకుడు పులుసు పోకుండా చూడు మమ్మీ. అన్నయ్య ఎక్కడ వదినా? గుళ్ళో అర్చన జరుగుతోంది, అది పూర్తయితేనే కానీ రారు. బాబాయ్ నీళ్ళు రెడీ. పద 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 పద. అన్నీ సరే గాని ఇంకా ఎన్ని రోజులయ్యా ఈ ఒంటరి జీవితం? మీరంతా ఉండగా నేను ఒంటరి వాడిని ఎలా అవుతాను వదినా? బాగుంది. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటే మేమంతా నీ వెంట రాలేంగా. అందుకని నీకంటూ ఓ తోడు అవసరం. దానికి ఇప్పుడు వచ్చిన తొందరే ఉందిలే వదినా. ఉద్యోగం వచ్చిన 3 ఏళ్ల నుంచి ఇదే మాట వింటున్నాను. చూడయ్యా, రోజులెప్పుడూ ఒక్కలా ఉండవు. అందుకని నీ యోగక్షేమాలు తనవిగా చూసుకునే ఓ మంచి అమ్మాయిని చూస్తాము, పెళ్లి చేసుకో. ఇక నుంచి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు వదినా. మీ అందరితో కలిసి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మరి నీ ఉద్యోగం? ఉద్యోగానికి రాజీనామా చేశాను వదినా. రాజీనామా చేశావా? చేసి ఏం చేద్దామని?
అనాదిగా మన అగ్రవర్ణాల కృత్యాలకు ఆహుతైపోతున్నా బడుగు జాతి ఉద్ధరణకు జీవితాన్ని అంకితం చేద్దామని. తరతరాలుగా వాళ్లలో జీర్ణించుకుపోయిన బానిస భావాల నుండి వాళ్లను విముక్తుల్ని చెయ్యాలనే నా ఆశయ సాధనకు కృషి చేద్దామనుకుంటున్నాను. ఎందుకు నా బాధపడుతున్నావు? సమాజోద్ధరణంటూ నువ్వు, సదాచార సంరక్షణ అంటూ మీ అన్నయ్య తూర్పు పడమరల్లా చెరువు వైపు వెళుతుంటే మీ ఇద్దరి మధ్య సంజయ్ వేళలా మిగిలిపోయిన నాకు బాధ తప్ప ఇంకేం మిగిలింది చెప్పు. వదినా, అమ్మను మరిపించే ఆదరణతో నా జీవితాన్ని తీర్చిదిద్దావు. నా మనసేంటో, నా ఆశయాలేంటో నీకు బాగా తెలుసు. ఒకవేళ నేను చేసిన పని తప్పైతే చెప్పు వదినా. తప్పనడం లేదు బాబు. ఆయనేమో పరమ చాందసుడు, నువ్వేమో పక్కా అభ్యుదయవాదివి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఆశయాల ఆచరణలో మీరెవరూ ఘర్షణ పడుతుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. అన్నయ్యను తప్పకుండా మారుస్తాను వదినా. ఆయనలో నాటుకుపోయిన శాంత స్వభావాలను సమూలంగా తొలగిస్తాను. అది జరిగితే నేను సంతోషపడతాను. కానీ కానీ వారు నిన్ను అర్థం చేసుకునే వరకు హరిజన ఉద్ధరణ కొరకు ఉద్యోగం వదులుకున్నావన్న విషయం వారికి తెలియనివ్వకూడదు. అలా అని నాకు మాటివ్వు. వదినా, లేదా ఈ వదిన నీకు దూరం అవుతుంది. అలాగే వదినా. బాగున్నావా అన్నయ్య? పావని, ఈ కలశంలోని మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేయి. అలాగే వాడినెత్తిని కూడా ఇన్ని గుమ్మరించు. నేను కూడా నీకు దొరికినా వారి పిల్లగా ఇక రారా, ఇక రా. ఏందే ముత్తానా? అరే వారి, నువ్వన్నా చెప్పురా. ఏం చెప్పాలి? ఈ గద్దె కట్టినప్పుడు దీనికి ఇటుక నేనే మోసిన, మన్ను నేనే మోసిన. మరి నేను కట్టపడి కట్టిన గద్దె మీద నేను కూసుంటే ఏమైద్దిరా? ఏమైంది? గద్దెలవకనే నిన్ను అడగబడితే కూసుంటే ఏమన్నా అయిద్ది కావచ్చునా అని. నాకెమెరకనే. ఏని? ఇది ముందుగా అయితే కాలుతోడి దాగి చూస్తా. చూడుపో. అరే అరే నీ అబ్బా, ఏం కాలే. ఇది చెయ్యితోటి ముట్టుకొని చూస్తా. అరే 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 నీ అబ్బా, ఏం కాలే. ఇక కూసుండే చూస్తా. కూసుడు పో. దొంగ గాడిదకి గద్దెపై కూర్చునే సాహసమా? తాహత్తుకు మించి ఎదగాలనుకునే వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే.
గద్దె మీద కూర్చున్నారని సర్పంచ్ మనసు సాగొట్టిరు. మరి మీరంతా చూస్తూ ఊరుకున్నారా? ఎదురు తిరిగితే మా గది కూడా గంతే కదా. నెమ్మదిగా నెమ్మదిగా నడు. ఇతను ఏం నేరం చేశాడని ఇంత ఘోరంగా ఇలా గొడ్డును బాదినట్టు బాదారు? సావడి గద్దె మీద కూర్చోని ఆశపడ్డా నేరమా? ఏద్దోరా చావడి గద్దె మీద కూసోపోయిందా? అవును. వాడు దొంగ గాడిది, నీకు ఇదేం పోయే కాలం రా. ఆళ్ళు తన్నుడు కాదు, ఈడు ఇసుంటి పని మళ్ళా చేయకుండా మనం తన్నాలి. నీ అమ్మ తండ్రి, ఆ గడ్డ మీద కుక్కలు కూడా కూర్చుంటాయి. వాటన్నిటిని ఏమన్నారు గాని నేను కూర్చున్నాగానే ఆ గడ్డ పెద్దకం పోయిందా? అవ్వా వాళ్ళనే కూర్చోమనండి, వాళ్ళనే రాజ్యాలేమనండి, మీరందరేమో చూసుకుంటా ఉండండి. అవ్వా రాజ్యం కూడా మారెత్తే. చూశారా, కుక్కలకున్న స్వతంత్రం కూడా మీకు లేదని ముత్తయ్య ఎంత చక్కగా చెప్పాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పంతులు గారు, కుక్కలకి నక్కలకి రోషం ఉంటది గాని మా గూడపోళ్ళకి అసలు రోషం లేదు. మళ్ళీ ఏం మాట్లాడతానా? చంద్రయ్య, కనీసం ఆ ఒక్కదాన్ని నా గొంతు విప్పి మాట్లాడి. అయ్యా గిట్లనే వాళ్ళ గొంతులు మూసుకుని మా గొంతులు కోరుతుండ్రు. నాకు తెలుసు మళ్ళీ, మీకు జరుగుతున్న అన్యాయం గురించి నాకు బాగా తెలుసు. కానీ జరిగిన దాని గురించి బాధపడాల్సింది కాదు, కావాల్సింది జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మమ్మల్ని చూసి ముక్కు మూసుకొని మేము నిలబడ్డ కాడ నీళ్లు చల్లుకొని పోయే పెద్ద కులంలో పుట్టిన తమరు మా దగ్గరికి వచ్చి మా కట్టాల గురించి విచారిస్తుంటే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది అయ్యా పంతులు. తమరు చెప్పుని పాంచను గంగల దూకను దూకుతాం. అవును పంతులు. మీరు ఇంత తొందరగా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. మీరంతా నా మాట వింటానని నాకు మాట ఇవ్వండి. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. ఏమిటయ్యా, ఇంత పెద్ద మనిషిని ఇక్కడ కూర్చొనుంటే ఎందుకు అలా అరుస్తావు? మరి ఇక్కడ ఉన్నారా? నేను ఇల్లంతా వెతుకుతుంటాను. అయ్యా, ఆ భాస్కర్ శాస్త్రి లేడు? అబ్బా అదేనండి, ఆ రామశాస్త్రి తమ్ముడు. వాడు పట్నంలో ఉద్యోగం మానేసి ఇక్కడే మకాం పెట్టాడు. వాడు ఉద్యోగం మానేస్తే మనకొచ్చిన నష్టం ఏమిటట? గూడెం వాళ్ళను అదిరించో బెదిరించో వాళ్ళను మన అవసరాలకు వాడుకునే అవకాశం ఇహ మనకు ఉండదండి. తరణం ముక్కు సుట్టిగా చెబుతావా, మృదంగం వాయించమంటా? అయ్యా, దీన దినోద్ధరణ పేరిట వాడు గూడెం వాళ్ళందరినీ ఓ దగ్గరికి చేర్చి మన పెత్తనాలకు తలంచొద్దని నీతులు చెప్తున్నాడట. వాడికేం తెలుసు పిల్లకాకి, మన రాజకీయం ముందు వాడెంత. అయ్యా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. మీరీ విషయంలో కాస్త శ్రద్ధ చూపడం మంచిదని నా ఉద్దేశం. ఊరుకోవయ్యా, వెనకటికెవడో నీలాంటి వాడే ఎలుకను చూసి ఏనుకనుకొని దడుచుకొని మంచం ఎక్కాయట. సరేగాని నువ్వుండు, చొక్కా మార్చుకొని వస్తాను, గుడి వరకు వెళ్ళొద్దాం. త్వరగా రండి. కొండలరావు గారు ఏ వార్డులో ఉన్నారు? మీ వాడికి వెళ్ళండి. హలో, ఎవరు? సార్, సార్, మంచిది సార్. డాక్టర్, మీ నాన్నగారు ఫోన్ చేశారు. పేషెంట్స్ తో బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. చిన్న పంతులతో తిరుగుతున్నావని ఇట్లా దెబ్బలు కొట్టిండ్రు. వాళ్ళకి ఎదురు చెప్తే పానాలే తిత్తారు. వారి కోటి, అందుకే మన జాగల మనం ఉండాలిరా. కోటి, ఎలా ఉంది కోటి? దండాలు చిన్న పంతులు. నేను మతం మార్చుకుంటానంటే ఏందిరా? అంటే మన కట్టు బొట్టి ఇడిచి పెట్టిపోవుడు అయ్యింది. గట్లనే, నీకు ఇదేం బుద్ధిరా? లేకుంటే నీ అవ్వ ఆడెవడో దొరట అన్ని పనులు మనతో చేయించుకుంటేనే దూరం ఉండరా దొంగగాడిద అంటారు. గట్లెందుకు అంటారంటే ఈ బల కొడతారు. దూర్తి నీ అవ్వ, ఈ మతంలో ఉండడు కన్నా ఇంకే మతంలో పోతే గీత మర్యాదనిస్తారు, బతుకు తెరని చూపుతారు. కోటి, దూరపు కొండలు నునుపుగానే ఉంటాయి. దగ్గరికి వెళితే తప్ప అందులోని లోతుపాతులు వికారపు బాటలు తెలియవు. మీరంతా తరో బాట వెతుక్కొని వెళ్ళిపోయి మన జాతి వృక్షాన్ని బలహీనం చెయ్యకండి, రాక్షస రాజ్యంగా మిగల్చకండి. మనమంతా కలిసికట్టుగా ఉండి
మీకు జరిగిన అన్యాయానికి సరైన జవాబిద్దాం. నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్కారం. మీరు ఏ రాకూడదా? అలా అని కాదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంత హఠాత్తుగా. మిమ్మల్ని థ్రిల్ చేద్దామని ఇలా వచ్చాను. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ ఆశయ సాధనలో మీకు తోడుగా ఉండమని నన్ను ఇక్కడికి పంపారు. మరి మీ ఉద్యోగం? మీలాగానే అన్నింటికీ గుడ్ బై చెప్పొచ్చాను. రజని గారు, నా ఆశయ సాధనలో నాతో పాటు పాలు పంచుకుంటూ మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చూడండి, ఈవిడ డాక్టర్ రజని గారు. నమస్కారం. డాక్టర్లందరూ పట్టణాలకే పరిమితం అవుతున్న ఈ రోజుల్లో మీకు తన సేవలను అందిస్తూ మీ జీవితాన్ని బాగు చేయాలని మీ గూడెం వచ్చారు. రజని గారు, రండి ఇంటికి వెళ్దాం. పర్వాలేదు భాస్కర్ గారు, నేను ఇక్కడే ఉంటాను. చిన్నయ్య గారు, మీరేం బాధపడకండి. అమ్మగారిని మేము పువ్వుల పెట్టి చూసుకుంటాం. యాజ్ యూ లైక్ ప్లీజ్. వస్తాను. అయ్యా సర్పంచ్ గారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటయ్యా అయిపోయింది? ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో మనకున్న పరువు మర్యాద పెత్తనం అన్నిటికీ నీళ్లు వదులుకోవాల్సిన రోజులు వచ్చాయండి. నసపెట్టక అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యా, ఆ భాస్కర శాస్త్రి కార్యక్రమాలు ఉధృతం అవుతున్నాయి. వాడికి తోడు పట్నం నుండి ఓ డాక్టరమ్మ కూడా వచ్చి చేరింది. వాళ్ళిద్దరి మధ్య బంధం ఏమిటో సంబంధం ఏమిటో తెలియదు గాని దీన జనోద్ధరణ పేరుతో వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నారండి. కారణం నిజంగా దీన జనోద్ధరణేనా, లేక నా సర్పంచ్ పదవికి ఏమైనా ఎసరు పెడుతున్నారా? అయినా అయి ఉండొచ్చండి. పైగా ఆ మధ్య మన కృష్ణ రంగిపై చేసిన అత్యాచార విషయంలో ఎంక్వైరీకి వచ్చాడు చూడండి. అది కూడా ఈ భాస్కర శాస్త్రి గారు చదివేనట. గూడెం వాళ్ళందరికీ వాడి వాక్కు వేదవాక్ అయింది. అందుకే ఆదిలోనే మేల్కోవడం మంచిదని నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా, నా మాట వినిపించుకోవడం లేదు మీరు. అంతవరకు వచ్చారన్నమాట. ఇంతకు వాడు గూడెం వెళ్ళి వచ్చే విషయం ఆ రామశాస్త్రికి తెలుసా? తెలీదా? తెలిస్తే బొగ్గున మండిపడు. ఇప్పుడు చూపిస్తానయ్యా ఈ సర్పంచ్ పవర్ ఏమిటో. నేనెంత చెప్పినా వినకుండా ఉద్యోగం ఉద్యోగం అని వాడిని వెనకేసుకొచ్చావు. వాడు భ్రష్టు పట్టుకోవడానికి కారణం నువ్వే. ఆఖరికి ఉద్యోగం మానేసి దీనజనోద్ధరణ పేరుతో అంటూ సొంటులకు నీళ్లు వదిలి పంచముల గూడాలు కలిగి తిరిగి ఇంటికి వస్తున్నాడనే విషయం నాకు చెప్పకుండా దాచి వాణ్ణి వెనకేసుకొచ్చిన నువ్వు నా సహధర్మచారినివి. అగక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావు? గూడెం నుండి. ఎవరి అనుమతితో వెళ్ళావు? మంచి పని చేయడానికి మరొకరి అనుమతి కావాలని నేను అనుకోవడం లేదు. ఏమిట్రా నువ్వు చేస్తున్న మంచి పని? సనాతన ఆచారాలకు స్వస్తి పలికి ఆ పంచములతో కలిసి బ్రాహ్మణ్యానికే తీరని కళంకం తెచ్చావు కదా త్రాష్టుడా. బ్రాహ్మణ్యం ఏ జాతివాడైనా సదాచారం సత్ప్రవర్తన ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం కలవాడే బ్రాహ్మడు. మానవ కోటిని అభ్యుదయ మార్గంలో నడిపించగలవాడే బ్రాహ్మడు. ఏ కులంలోని వాడైనా సమాజాన్ని చైతన్యవంతం చేసి సర్వమానవాళి సుఖం కోరుకునేవాడే బ్రాహ్మడు. అంతేకాని తాత ముత్తాతల నాటి మూఢ విశ్వాసాలతో జాతిని జడులుగా చైతన్యరహితులుగా చేసే బ్రాహ్మణ కంటే ఆ పంచములే నాకు పరమ పూజ్యులు. ఎంతకు తెగించావురా కులభ్రష్టుడా. పంచములను పరమ పూజ్యులన్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో, లేదా నిన్నే ఊరి నుండే బహిష్కరింపజేస్తాను. మీకిష్టం లేకపోతే నన్ను ఇంట్లోంచి బహిష్కరింపజేయగలరేమో గాని ఈ ఊరు నుండి బహిష్కరింపజేయలేరు రామశాస్త్రి గారు. మానవుడిగా జన్మించిన ప్రతి వాడికి ఈ సమాజంలో గౌరవనీయ జీవనం గడిపే హక్కుంది. కులం పేరుతో బహిష్కరింపబడి ఈ సమాజపు ముళ్ల చెప్పుల కింద గడియ గడియకు నలిగిపోతూ తమ జీవితాన్నంతా వెట్టి చాకిరీ వలయంలో చిక్కుకొని పరుల కొరకు బలిగా వించుకుంటున్న ఆ అమాయకులు, ఆ అభాగ్యులు మీ దృష్టిలో నీచులు, చండాలులు. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? మూర్ఖుడా, నీ అధిక ప్రసంగం మాని అసలు విషయం తెలుసుకో. బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు,
పాదాల నుండి శూద్రులు ఉద్భవించారని ఋగ్వేదంలోని పురుష సూక్తంలో చెప్పబడింది తెలుసా? శభాష్, మీ కల్పన చాలా బాగుంది రామశాస్త్రి గారు. ఒరే ఒరే, ఇవి నేనో మరెవరో అన్న మాటలు కాపురా, అలా అని వేదాలు ఘోషిస్తున్నాయి. కాదు, ఇదంతా స్వార్థపరుల కల్పన. పుట్టుకతో ఏ మనిషి అంటరాని వాడిగా పుట్టలేదు. ఇలా సాటి మనిషిని పశువు కన్నా హీనంగా చూడడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. భాస్కర, పరమ పవిత్ర అగ్నిహోత్ర బ్రాహ్మణ కులంలో పుట్టి సర్వ మానవాళికే ఆదర్శప్రాయమైన హిందూ సమాజానికే చీడ పురుగువయ్యావు కదరా. చీడ పురుగు? ఎవరు చీడ పురుగులు? ప్రభావోపేతంగా ప్రజ్వరిల్లే మన హిందూ మతాన్ని విడిచి కొందరు అమాయకులు వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? ఆ అమాయకులను బానిసలుగా చేసుకుని మానవత్వాన్ని మరిచిపోయి వర్ణాశ్రమ ధర్మ నియమాలను వాళ్లపై నిరంకుశంగా అమలు జరిపే కొందరు స్వార్థపరులే మన ఈ హిందూ మతానికి చీడ పురుగు. భాస్కర, ఛ! పో, నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో. మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కావో నా శవాన్ని కళ్ళ చూస్తా. ఏమండి, ఈ ఒక్క కోరిక కాదనకండి. భాస్కర్ ఇంట్లోంచి వెళ్ళగొట్టకండి. అసలు దీనికంతటికి కారణం నువ్వు. ఇహ ఈ రోజు నుంచి నీ చేతి వంట నాకు పిండంతో సమానం. వర్ణ సాంకర్యానికి తలపట్ట పాఠం, ఆత్మ సాంకర్యాన్ని ప్రోత్సహించిన నువ్వు నా తదనంతరం నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు. ఇంకా ఎందుకొదినా ఆ కటికరాయి కాళ్ల మీద పడి వేడుకుంటాం. సాటి మనుషుల ఆర్తిని ఆవేదనని అర్థం చేసుకునే మనసే గనక ఆయనకుంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. పరమ పవిత్ర బ్రాహ్మణ కులంలో పుట్టిన ఓ రామశాస్త్రి గారు, నేను చెప్పే 4 మాటలు కూడా వినండి. శరీరంలో అధమ స్థానంలో ఉన్నాయని పాదాలను వర్ణించిన ఆ మహానుభావులని తమ శరీరమంతా ఆ పాదాల మీదనే ఆధారపడి ఉందనే విషయాన్ని తెలుసుకోమనండి. వర్ణ వ్యవస్థలో పాదాల స్థానంలో ఉన్న శూద్రులకు ఎలాంటి అన్యాయం జరిగినా పైనున్న హిందూ సమాజం కుప్పలా కూలిపోతుంది, కుళ్ళి నశించిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సదానంద, ఘట శ్రాద్ధానికి ఏర్పాట్లు చేయి. ఏంటి అలా ఉన్నారు? ఏం జరిగింది? మాట్లాడరే. అన్నయ్యతో గొడవైంది. చిన్నప్పటి నుంచి పెంచుకున్న మమతానురాగాల్ని ఒక్కసారిగా తెంచుకొని బండరాయిలా మారిపోయాడంటే ఆయనలో ఛాందసత్వం ఎంత కరుడుగట్టుకుపోయిందని ఆలోచిస్తున్నాను. అంటే మీరు? అవును, అన్ని బంధాలకు దూరమై ఇలా ఒంటరి వాణ్ణై వచ్చాను. మీరు అంటరోళ్ళు ఎందుకు అవుతారు చిన్న పంతులు? మీరు దేవుని సొంత అవునయ్యా. మాతోటి కలిసి మా గూడెంలో ఉండరాదా చిన్న పంతులు గారు? చిన్న పంతులు కులానికి పేదోళ్ళమైన గుణానికి పేదోళ్ళం కాదు బాబు. పెద్ద పంతులు మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొడితే మా కన్నెల పెట్టుకుని కాపాడుతాం బాబు. మేము తాగే కలో గంజం మీకింత పోసి మిమ్మల్ని కాపాడుకుంటాం. మాతో ఉండుండ్రి బాబు. సాటి మనుషుల కష్టాల పట్ల స్పందన, ఆత్మీయత, ఆర్ద్రతలు గంగా ప్రవాహంలా ఉప్పొంగే ఈ మనసున్న మనుషుల్లా మన సమాజం అంటరాని వాళ్ళని వెలివేస్తుంది. ఒకే జాతిలోని ఇరువురి మధ్య సోదర భావమే లేనప్పుడు సమసమాజ నిర్మాణం ఎలా సాధ్యం భాస్కర్ గారు? జాతిని సమైక్యం చేసి మనిషిని మనిషిగా గుర్తింపచేయడం కోసం మీతో కలిసి జీవిస్తాను. అగ్రవర్ణాల వారి మనసుల్లో మానవత్వాన్ని మేల్కొల్పడానికి నేడే సమరశంఖం పూరిస్తాను. చీకటి తొలగి వెలుగులు పంచే వెన్నెల వచ్చింది,
బడుగు బ్రతుకుల బాధలు బాపే కాలం వచ్చింది. కలల పండగ శ్రమ శక్తి అండగా కొత్త మలుపురా ఇది ప్రగతి బాటరా. పాతాళ గంగమ్మ బావుల్లో పొంగిల్ది దాగమ్ము తీర్చంగా. వరిచేను పండించి దారిలో నింపంగా కదలాలి ఏకంగా. గుండె గుండెకు ఊపిరి పోసి నవజీవనమే అందించగా చదువుంటే తలవంటే పని లేదని ఎలుగెత్తి యువశక్తి పిలిచింది. ఆకల్లో బతికేటి దళితుల్లో చైతన్యం పొంగి పొర్లుతోంది. ప్రతి హృదయంలో అక్షరాలే ఓంకారమై నినదించగా. పది మంది నడిచేటి బాటల్లో వేయంగా నవతరమే నడిచింది. పారళ్ళు పలుగుళ్ళు నాగళ్ళు కొడవళ్ళు తము నమ్మిన దైవాలై. చేయి చేయి కలిపి ఒకరి కొరకు ఒకరై మానవతా సుధలే వెదజల్లగా. కలలు పండగ శ్రమ శక్తి అండగా కొత్త మలుపురా ఇది ప్రగతి బాటరా. చీకటి తొలగి వెలుగులు పంచే వెన్నెల వచ్చింది. బడుగు బ్రతుకుల బాధలు మాపే కాలం వచ్చింది. ఆలయ నిర్మాణానికి అడ్డుపడడంలో మీ ఆంతర్యం? ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళని అస్పృశ్యులంటూ ఆలయ ప్రవేశాన్ని ఎందుకు నిషేధించారు? అది ఈ రోజు మేం చేసింది కాదు. వర్ణాశ్రమ ధర్మాలను జీర్ణించుకున్న ఈ సమాజంలో సత్సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారం. సమాజానికి తగ్గట్టుగా నడుచుకోవడం ఆచారం, జీవనానికి అనుగుణంగా ప్రవర్తించడం వ్యవహారం. మనసు నిర్మలంగా ఉంచుకోవడం శుచి, మనిషి నాగరికతను పాటించడం శుభ్రం. అంతేకాని గుళ్ళోకి వచ్చిన వాళ్ళను మీ కులం ఏది అని అడిగితే అది ఆలయం ఎలా అవుతుందండి? అంతరాని వాళ్ళు వచ్చినందువల్ల మైలబడిపోతే అతను దేవుడెలా అవుతాడు? దౌర్భాగ్యుడ, సదాచార సంపన్నమైన ఆర్షధర్మానికి కొత్త అర్థాలు చెప్పడమే కాక సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఆ దైవత్వాన్నే సవాల్ చేస్తున్నావా? మీ స్వార్థం కోసం దేవుళ్ల మీద భయభక్తుల పేరుతో జాతిని అధపాతాలానికి తొక్కుతున్నంత కాలం మేం కొత్త అర్థాలు చెప్పడమే కాదు, కొత్త విధానాలు చెప్పక తప్పదు. వాటికి మీరు ఎప్పటికైనా తలవంచక తప్పదు. నువ్వా పంచములతో కలిసి సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా వాళ్ళని నా మీదికి ఉసుకొల్పినంత మాత్రాన మీకు తల వంచి నేను నమ్ముకున్న ఆర్ష సాంప్రదాయానికి అన్యాయం చేస్తాననుకున్నావా? ఆర్ష సంప్రదాయం, వైదిక ధర్మాలను పాటిస్తున్నాం, సంప్రదాయాలను ఉద్ధరిస్తున్నాం, నైతిక విలువల్ని పరిరక్షిస్తున్నామని మీరంతా ప్రగల్భాలు పలుకుతున్నారే. ఒక్కసారి మీరంతా ఆత్మవిమర్శ చేసుకోండి. సాటి మానవుణ్ణి సమాజ బహిష్కృతుణ్ణి చేయడం సాంప్రదాయాల్ని ఉద్ధరించడమా? అస్పృశ్యత పేరుతో ఆలయాల్లోకి రానివ్వకపోవడం వైదిక ధర్మం పాటించడమా? మీ ఛాంద స్వభావాలను నిరసించిందన్న ఒకే ఒక కారణంగా జీవితాన్నంతా మీతో పంచుకొని మీకు పరిచర్యలు చేసిన అర్ధాంగిరి అంటరాని దానిలా చూస్తూ మానసికంగా క్షోభకు గురి చేయడమే నైతిక విలువల్ని పరిరక్షించడమా? చెప్పండి శాస్త్రి గారు. నాకు తెలుసు, ఇందులో ఏ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పలేరని. అప్రాచ్యుడా, నీకు సమాధానం చెప్పుకోవలసిన నికృష్టానికి ఈ రామశాస్త్రి ఇంకా దిగజారలేదురా. నా ప్రశ్నలకు సమాధానం చెప్పేంత ఎత్తుకు మీరు ఎదగలేదనండి. భాస్కర,
నువ్వెన్నైనా చెప్పు, నా కంఠంలో ప్రాణం ఉండగా పంచములకు ఆలయ ప్రవేశం అసంభవం. అయితే నా మాట కూడా వినండి. ఏ సమాజమైతే వీళ్ళని మనుషులుగా ఎంచి గౌరవించదో, ఏ సమాజమైతే వీళ్ళకి తాగడానికి నీళ్ళివ్వదో, ఏ సమాజమైతే వీళ్ళని దేవాలయాల్లోకి రానివ్వదో, ఆ సమాజం కోసం నిర్మింపబడే దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిన అవసరం వీళ్ళకి లేదు. పదండి. అమ్మో అమ్మో, ఎంతకు తెగించాడు! పరమనిష్టాగరిష్ఠుడు అనుకున్న రామశాస్త్రినే నోరు మెదపకుండా చేశాడు. డాక్టర్ అమ్మా, ఇవాళ మీరు వచ్చి కాపాడకుంటే ఆడు బతికటోడే కాదు. ఇందులో నేను చేసింది ఏముంది దుర్గయ్య? ఓ డాక్టర్గా అది నా బాధ్యత. దుర్గయ్య, ఒక్క నిమిషం. గట్లే అమ్మా. అమ్మా, మమ్మల్ని కాస్త పరువుగా బతకనిరా, బజార్న పడేకు. నేనేం చేశారా? ఏం చేయకుండా ఇంత కదన్నారా? తాగు. అయ్యా, ఆ దుర్గడింతకు తెగించాడంటే ఆ భాస్కర్ శాస్త్రి బలం చూసుకోనండి. మన వాడు చేసిన పనికి వాళ్ళు కాబట్టి ఇంతటితో వదిలారు. మీరైతే ప్రాణాలు తీసేవారు. ఏమిటో అసలు వాళ్ళ పక్షమో మా పక్షమో అర్థమై చావడం లేదు. ఎవరి పక్షం అయితే ఏముందిలేండి, ముందు ముందు ఏమి జరగకముందే మీ ముద్దులో కడుక్కి ముగుతాడు వేయండి. వేస్తానోయ్ వేస్తాను. నా అధికారాన్ని ఎదిరించ సాహసించిన వాళ్ళందరికీ ముగుతాళ్ళు వేస్తాను, మూలాన్నే కదిలిస్తాను. అయ్యా, ఈ ఊరికి సర్పంచ్ మీరై ఉండి ప్రతి తీర్పు ఆ రామశాస్త్రిని చెప్పమంటారేమిటండి? అందులోనే ఉందయ్యా అసలు రహస్యం. మంచైనా చెడైనా అతని మీదకే పోని, మన చేతికి మాత్రం మట్టంటకూడదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం మీకెవరిచ్చారు? తప్పు చేసిన వాడిని దండిస్తుంటే అడిగే అధికారం నీకెవరిచ్చారు? సాటి మనిషి పట్ల ఉండే సానుభూతి. ఇంతకు అతను చేసిన తప్పేమిటి? మా సర్పంచ్ గారు అబ్బాయిని చావు కొట్టాడు. కారణం? ఏవో పాత కక్షను మనసులో పెట్టుకొని. అబద్ధం. ధర్మాసనం మీద కూర్చుని ఊరిని కట్టుబాటులో నడిపిస్తున్న ఓ రామశాస్త్రి గారు జరిగిన విషయం ఏమిటో విచారించే శిక్ష విధించారా? న్యాయ నిర్ణయంలో తన పర భేదం చూపడని పేరుపడ్డ రామశాస్త్రి గారినే ప్రశ్నిస్తున్నావా? అన్యాయం జరిగితే ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను. నేరం రుజువు కాకుండానే శిక్ష విధించడం అన్యాయం కాదా? కారణం లేకుండానే కొట్టానని వాడు అంగీకరించాకనే శిక్ష విధించాం. కారణం లేకుండానే ఎందుకు కొట్టుంటాడని మానవత్వంతో ఆలోచించుంటే ఈ సంఘటన వెనక జరిగిందేమిటో మీకు తెలిసుండేది. 10 మందిలో నా పేరు బయటకు రాకూడదనే ఒకే ఒక కారణంతో బాధల్ని భరిస్తున్న ఉన్నత మనస్కుడు దుర్గయ్య. అచ్చోసిన ఆంబోతులాగా కనపడ్డ ప్రతి కన్నెపిల్ల వెంటపడే ఈ కృష్ణ డాక్టర్ రజని మీద అత్యాచారం జరపబోతే తప్పనిసరి పరిస్థితుల్లో కొట్టాడే కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సర్పంచ్ గారు అబ్బాయి ఆవిడ కాళ్లు పట్టుకొని నలుగురు ముందు క్షమాపణ చెప్పుకోవాలి.
పావని భాస్కర్ బాబు భాస్కర్ నువ్వా గోపయ్యా? నేను భాస్కర్ వచ్చాడేమో అనుకున్నాను. అమ్మగారు, ఏంటమ్మా ఇది? అయ్యగారి మనస్తత్వం తెలుసు కూడా మీరెలా కుమిలిపోవడం ఏం బాగోలేదు తల్లి. పిల్లల్ని చూడండి ఎంత భయపడుతున్నారు. అమ్మా, మీరింత బాధపడే కంటే ఒక్కసారి వెళ్ళి చిన్నయ్య గారిని చూసి రండమ్మా. వద్దు వద్దు గోపయ్య, ఆయన పట్టుదల వదిలి ఎక్కడికి రారు. ధర్మపత్నిగా ఆయన మాట కాదని నేను వెళ్ళలేను. పోనీ నన్నెళ్ళి పిలుచుకురమ్మంటారమ్మా? వద్దు గోపయ్య, ఇక్కడ విషయాలు చెప్పి వాడి మనసు పాడు చేయకు. వెళ్ళు వెళ్ళు. ఏడవకమ్మా, ఏడవ. అయ్యా, నాదో ఐడియా. నోర్మయ్యా, సావుతులి తేటలు తప్ప ఒక్కటైనా పనికొచ్చే మాట చెప్పు. ఇక్కడేమో పెద్ద పెద్ద మాటలు చెప్తావు, వాళ్ళ ముందు నోరెత్తావు. నిన్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారిగినట్టే. అయ్యా, నా మీద కోపం చేస్తారా గాని తమరు చేసింది ఏమిటండి? ఆ భాస్కర శాస్త్రి అంతంత మాటలు అంటుంటే తలదించుకోవడం తప్ప పల్లెత్తు మాట అనగలిగారు. ఆ మనం ఎప్పుడైనా మంచి పని చేసే రీతిగా నిలదీసి మాట్లాడడానికి. ఏమిటోనయ్యా, ఇదంతా చూస్తుంటే వచ్చేసారి నేను ఈ సర్పంచ్ పదవికి నీళ్లు వదులుకోవాలేమో అనిపిస్తుంది. అది ఎలాగో తప్పదనుకోండి. ఏమన్నావు? అదేనండి, ఈ గండం గట్టెక్కడానికి నేను ఉపాయం చెప్తాను. ఆ భాస్కర శాస్త్రి అసలే ఉద్దండ పిండం. ఈ రామశాస్త్రి నమ్ముకుంటే మీకు కమండలం చేతికిస్తాడు. ఇంతకీ నన్నేం చేయమంటావో చెప్పాడు. అయ్యా, గూడెం జనం గుళ్ళోకి రావచ్చని వాళ్ళతో ఒప్పందం చేసుకోండి. దాంతో గూడెం జనం మీకు జై కొడతారు. గూడెం జనం గుళ్ళోకి రావడానికి వ్యతిరేకి ఒక్క రామశాస్త్రి తప్ప గ్రామ ప్రజలు కాదు. ఎలాగూ గుడి కట్టించారు కాబట్టి ప్రజలు మీకు దూరం కారు. కనుక మీ సర్పంచ్ పదవికి వచ్చిన భయమేమీ ఉండదు. ఏమో అనుకున్నాను గాని కారణం నీకు బుర్రుందోయ్. పద పద, ఆలస్యం అమృతం విషం అన్నారు. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు, గంటలో స్పృహలోకి వస్తాడు. ఓహో. నమస్కారం భాస్కర శాస్త్రి గారు. ఓ, ఏమిటి సర్పంచ్ గారు, పగటి వేళ మీరు గూడెం వైపు రావడం చిత్రంగా ఉందే. చూడండి భాస్కర్ బాబు, నువ్వు వచ్చి గూడెం జనం బతుకుల్లో చీకటిని పోగొట్టావుగా. ఇక మేము ఎప్పుడొచ్చినా ఒకటే. ఏరా, అందరూ బాగున్నారా? అయ్యా, చిన్న పంతులు వచ్చినాక మా బతుకులకు వచ్చిన భయం ఏం లేదారా. ఏమయ్యా కారణం, బయలుదేరిన టైం ఏమీ బాగున్నట్లేదు. అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సర్పంచ్ గారు, ఇంతకు తమరు వచ్చిన విషయం చెప్పనేలేదు. అదేనండి, ఆ రామశాస్త్రి మొండి పట్టుదల వల్లే ఇంతకాలం మీకు వ్యతిరేకులమయ్యాం. ఆయనొక్కడు కాదన్నాడని గుడి నిర్మాణాన్ని ఆపేస్తారా అని ప్రజలు గోల పెడుతున్నారు. అయినా మనలో మనకు తేడాలు ఎందుకులేండి. అసలు ఆ రామశాస్త్రి గారి ఛాందస భావాల వల్లే ఇంతవరకు వచ్చింది. చీకట్లో ఉన్న జనాన్ని ఉద్ధరిస్తున్న మీ చేతులతోనే ఆ గుడి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా కొనసాగించండి. అందరం కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించుకుందాం. భాస్కర్ బాబుకు భాస్కర్ బాబుకు భాస్కర్ బాబుకు. కారణం, జనం చేత నాకు జేజేలు కొట్టిస్తానని ఇక్కడికి తీసుకొచ్చి నా పరువు తీస్తావా? నిజంగాను నా పాలిట శకునివయ్యా. ఏమిటి సర్పంచ్ గారు, కరణం గారి చెవి కొరుకుతున్నారు? అబ్బే, ఏమి లేదు, వస్తాం. కరణం పద. భాస్కర్ గారు, అందాలన్నీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతి చూసారా? ఎంత ప్రశాంతంగా ఉందో. అంతేనా? అంటే ప్రశాంతత సంతరించుకోవచ్చిన ఈ సమాజపు గమ్యం కనిపించడం లేదా? కనిపించకే భాస్కరుని ఉదయ కిరణాలతో పునీతమవుతున్న ఈ సమాజానికి వచ్చిన భయమేమీ లేదు. ఈ భాస్కరునికి అండగా నిలిచి ఉత్తేజపరిచిన ఘనత మీకే దక్కుతుంది. ఉమ్, ఈ రజనీ భాస్కర్ల కలయిక చీకటి వెలుగుల సంగమంలా ఉంటుందేమో. అలాగని ఈ రజని సంధ్య వేళలా మిగిలిపోవలసిందేనా?
అలా అని కాదు. సంసార బంధంతో స్వార్థానికి తావునిచ్చి మన ఆశయ సాధనకు అవరోధం కాకూడదనే నా ఆలోచన. కానీ మనం ఎప్పుడో మానసికంగా భార్యాభర్తలమయ్యాం. భాస్కర్, మహోన్నతమైన మీ నిర్ణయంతో నేనెప్పుడూ ఏకీభవిస్తాను. నాన్నా, కొంచెం పాలు తాగు నాన్న. వచ్చానా దర్పండు రాని వత్త నాకేంద్రా గదంతా జాగలేదా? గడ కూర్చుంటాడు. అత్తదంటడు. అరే గట్ల పిస పనులు చేస్తే గా సర్పంచులు పిస దాగానకు పంపిస్తా. నీకే పిత పట్టింది. అగో సర్పంచ్ అత్తాడు. నేను పోతానా ఉండండి. అయ్యా, పాత రోజులు పోయాయి, ఇవి కొత్త రోజులండి. మనలో కూడా మార్పు రావాలి. మార్పు. రండి. ఏరా ముత్తయ్య, బాగున్నావా? చూసారా ముత్తయ్యలో ఎంత మార్పు వచ్చిందో. అవునవును, మార్పే. నువ్వు రా చెప్తా. అమ్మవారికి తమ కుటుంబం వారి చేతుల మీదుగా ప్రథమ కానుకలు సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా తమరు విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. చెప్పానుగా, నేను రావటం కుదరదని. అయ్యా, తమరే అలా అంటే ఎలా చెప్పండి? శాస్త్రి గారు, అమ్మగారికి ఒంట్లో స్వస్థత లేకపోతే పావుని చేత అమ్మవారికి కానుకలు సమర్పించి తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని నిలబెట్టండి. సావిత్రమ్మ గారిని కంటికి రెప్పలా మేం చూసుకుంటాం. అనవసరంగా ఆలోచించకుండా మీరు వెళ్ళిరండి. తాతల నాటి ఆచారాన్ని పడగొట్టడం సబబు కాదు శాస్త్రి గారు. సదానంద, గోపయ్యను బండి సిద్ధం చేయమని చెప్పు. అమ్మా పావని, అమ్మవారికి సమర్పించవలసిన కానుకలను సిద్ధం చేసి త్వరగా బయలుదేరు. వాడే నా కొడుకు చంపింది. వాడే వంచిత కుట్టండ్రా, వంచండ్రా. చూడండి సర్పంచ్ గారు, ఇతడే హత్య చేశాడని ఒప్పుకున్నాడు. మా కస్టడీలో ఉన్నవాడిపై చేయి చేసుకోవడం చట్టరీత్యా నేరం. నో ఇన్స్పెక్టర్, దుర్గయ్య అలా చేసే మనిషి కాదు. తనే ఈ నేరం చేశాడని ఒప్పుకున్నాక మీ స్టేట్మెంట్స్ మాకు అనవసరం. దుర్గయ్య, నిజంగానే నువ్వు ఈ నేరాన్ని చేశానని నా కళలోకి చూసి చెప్పు. సారీ, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో తెలుసుకోండి. బాబు, రే బాబు, 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 ఏమండి? మన బాబుని చూస్తున్నారు. ఏమండి? బాబు, 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 మన బాబు. సర్పంచ్ గారు, పోస్ట్ మార్టం అయిన తర్వాత శవాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. వచ్చి తీసుకెళ్ళండి. పోనీ.
రంగి రంగి రంగమ్మ ఊరుకో అమ్మా, ఊరుకో రంగి. మేమంతా ఉన్నాగా అది కాదు, రంగిని జాగ్రత్త చూడండి, నేను పట్టణం దగ్గర వెళ్ళొస్తాను. రండి. ఊరుకోమ్మా. ఎవరు ఎవరెక్కడ? మళ్ళీ వాళ్ళ కంట పడకుండా నన్ను దాచి నీకేం కావాలన్నా ఇస్తానే. ప్రాణంగా వీళ్ళు మీకేమన్యాయం చేశారని ఇంత ఘోరానికి తలపడ్డారు. అయ్యా, బుద్ధి గడ్డి సర్పంచ్ వచ్చాను కానీ ఇందులో నేనే పాపం ఎరగనండి. సర్పంచ్ గారా? పెండ్లి కావలసిన వయసులో నన్ను నీ కామానికి బలి చేసుకుని నన్ను ఎందుకు పనికిరాదని చేసినావు. నువ్వు నన్ను వాడుకున్నా నేనెన్నడూ ఎదురు తిరగలే. అది నా తలరాతని సరిపెట్టుకున్నా. మళ్ళీ నన్నేం చేయకే, నన్ను వదిలిపెట్టవే. నిన్ను వదిలిపెట్టాలా? ఎందరో నా అసంటి గూడెం పిల్లల బతుకుల్లో నిప్పులు పోసిన నిన్ను చంపి సంబరంగా జైలుకు పోతాన్రా. సావరా అంకుల్ గారు, నన్ను ఇడిచిపెట్టుండ్రి. ఈ దుర్మార్గుని గిట్లనే ఇడిచిపెడితే ఈ గూడెంలో ఏ ఆడది నాలెక్క పసుపు తాడుకు రోసుకోదు బాబు. మీ బ్రతుకులు ఇలా మారడానికి కారణం మీలోని మూఢత్వం, అమాయకత్వం. దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు తమ అవసరాలకి మిమ్మల్ని వాడుకుంటున్నారు. బాబు గారు, నాలో రగులుతున్న మంటల్ని చల్లార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. నన్ను ఆపకుండా. మళ్ళీ మనిషిని మనిషి చంపుకోవడమే సమస్యలకు పరిష్కార మార్గమైతే అహింసో పరమో ధర్మ అన్న మహాత్ముడి మాటలకు అర్థమే లేదు. అవును, అతను చేసిన పనులే తిరిగి మనం చేస్తే అతనికి మనకి తేడా ఏమిటి? బాబు గారు, నాకు తెలుసు మళ్ళీ నీ హృదయంలో రగులుతున్న ఆవేదన. ప్రపంచంలో క్షమాగుణాన్ని మించింది లేదు. ఒక్కసారి అతన్ని క్షమించి అతనిలో కలిగే పరివర్తనను గమనిస్తే మనం పొందే ఆనందం అనిర్వచనీయం. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, అమ్మగారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఒక్కసారి వచ్చి చూడండి బాబు. రండి బాబు, రండి బాబు, రండి. పదగోపయ్య, ఆగక్కడ ఏ మొహం పెట్టుకుని ఇంటికొచ్చావురా? అన్నయ్య. చెప్పడరా నీకు అన్నయ్య.
నువ్వు నాకు ఏనాడో తెచ్చావు. అన్నయ్య, వదినకి అలా సీరియస్ గా పెట్టుకుని ఎందుకన్నయ్యా ఈ మాటలు? అది నా భార్య. బ్రతికించుకోవాలన్నా చంపుకోవాలన్నా నా ఇష్టం. అన్నయ్య, నన్ను రానివ్వకపోతే రానివ్వపోయావు. కనీసం ఈ డాక్టర్ గారిని లోనికి వెళ్ళు, వదిని పరీక్షిస్తుంది. ఏమండి, నా మాట వినండి. ఒక్కసారి ఆవిడ పరిస్థితి ఏమిటో చూడనివ్వండి. అవసరం లేదు. అది చావడానికైనా ఇష్టపడతాను కానీ. అన్నయ్య, ఇన్నాళ్లుగా నువ్వు ఒక పరమ ఛాందసుడవని అనుకున్నాను. కానీ ఇన్నేళ్లుగా జీవితాన్ని నీతో పంచుకున్న సహధర్మచారిని సైతం నీ ఛాందసత్వానికి బలిపెట్టే పరమ కిరాతకుడవని ఇప్పుడే తెలుసుకున్నా. ఆ ఇల్లాలి పట్ల భర్తగా నీకెంత అధికారం ఉందో, ఆవిడ మమతానురాగాల్ని పంచుకొని పెరిగిన మరిదిగా నాకు అంతే అధికారం ఉంది. ఈ రోజు ఎవరు అడ్డం వచ్చినా సరే ఆవిడ్ని తీసుకెళ్లి నా రక్తం ధారపోసి బ్రతికించుకుంటాను. కమాన్ డాక్టర్. వదినా, రజని ఎలా ఉంది రజని? కండిషన్ ఏం బాగలేదు భాస్కర్. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. పద. బాబు గారు, ఇలా వచ్చి కొంచెం సాయం చేయండి. అమ్మా పాలని! ఏమండి, మీరు వేదాలు చదువుకున్నారు. ఉపనిషత్తులను అనర్గళంగా వల్లించగల సమర్థులు. పంచమ జాతికి చెందిన సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన అష్టాదశ పురాణాలను అవపోసన పట్టారు. కానీ అదే పంచములను అంటరాని వాళ్ళంటూ సమాజం నుండి వెలివేస్తున్నారు. సూతసుతుడు వేదవ్యాసుడు వ్రాసిన భారతం మీ దృష్టిలో ఒక మహత్ గ్రంథం. బోయవాడైన వాల్మీకి విరచిత రామాయణం ఓ కమనీయ కావ్యం. బెస్తకన్య అయిన సత్యవతిని పెళ్లాడి శంతనుడు, మాదిగ కన్య అయిన అరుంధతిని పెళ్లాడి వశిష్ఠుడు ఆనాడే వర్ణ వ్యవస్థ కట్టుబాట్లను ఛేదించగా ఇంకా ఎందుకండి ఈ సనాతన సాంప్రదాయాల ఆచరణ పేరిట సమాజం నుండి మిమ్మల్ని మీరే వెలివేసుకుంటున్నారు? మానవుడిగా జన్మించిన ప్రతి వాడికి ఈ సమాజంలో గౌరవనీయ జీవనం గడిపే హక్కుంది. కులం పేరుతో బహిష్కరింపబడి ఈ సమాజపు ముళ్ల చెప్పుల కింద గడియ గడియకు నలిగిపోతూ తమ జీవితాన్నంతా వెట్టి చాకిరీ వలయంలో చిక్కుకొని పరుల కొరకు బరిగా వెతుకుంటున్న నాయకులు, ఆ అభాగ్యులు మీ దృష్టిలో నీచులు, చండాలు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? సహధర్మచారిణి అయినందుకు నా నోరు ముయించగలరు, కానీ కాలగతిలో అతి వేగంగా మార్పు సంతరించుకుంటున్న ఈ సమాజం నోరు ముయించగలరా? పరమ పవిత్ర బ్రాహ్మణ కులంలో పుట్టిన ఓ రామశాస్త్రి గారు శరీరంలో అధమ స్థానంలో ఉన్నాయని పాదాలను వర్ణించిన ఆ మహానుభావులని తమ శరీరమంతా ఆ పాదాల మీదనే ఆధారపడి ఉందనే విషయాన్ని తెలుసుకోమనండి. వర్ణ వ్యవస్థలో పాదాల స్థానంలో ఉన్న శూద్రులకు ఎలాంటి అన్యాయం జరిగినా పైనున్న హిందూ సమాజం కుప్పలా కూలిపోతుంది, కుళ్ళి నశించిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.
కోటిగా గట్లు వచ్చేది ఎవర్రా? చిన్నయ్య గారు, పెద్దయ్య గారు వస్తుండ్రు. అన్నయ్య రా, అన్నయ్య రా. సావిత్రి, 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 సావిత్రి. ఏమండి మీరు? అవును, నేనే సావిత్రి. నీ వాదనలోని నిజాన్ని తెలుసుకొని మానవత్వపు విలువల్ని ఇప్పటికైనా గ్రహించగలిగాను. అందుకే దుర్గయ్యను విడిపించి నేను మనస్సున్న మనిషిని అనిపించుకుంటాను. అన్నయ్య, దుర్గయ్యను మీరు విడిపించడం ఏమిటి? భాస్కర, నీకు తెలియని నిజం నేనోటి చెప్తాను. సర్పంచ్ గారి అబ్బాయిని హత్య చేసింది నేనే. అన్నయ్య, అమ్మోరి జాతరకు వెళ్ళొస్తుంటే మధ్యదారిలో సర్పంచ్ గారి అబ్బాయి బావనిపై అఘాయిత్యానికి పూనుకున్నాడు. అమ్మా పావని, పావని, రావణమ్మా, అమ్మా పావని, రావణమ్మా, అమ్మా పావని. అయ్యగారు, మీరు వెళ్ళిపోండి. అయ్యగారు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఆ కేకలు విని వచ్చిన దుర్గయ్య సమున్నతమైన మనస్తో నన్ను రక్షించి తన మెడకు ఉరితాడు బిగించుకోబోతున్నాడు. ఇప్పటికైనా నేను నోరు విప్పకపోతే అసలు నేను మనిషినే కాను. అందుకే వెంటనే వెళ్ళి నేను దుర్గయ్యను విడిపిస్తాను. అన్నయ్య, నాన్నగారు